హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భాగవతామృతం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మనం మంగళాచరణ చేసుకుని ఈరోజు సెషన్ లోకి అడుగు పెడతాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రస్థాయ భూతలి శ్రీమతి జయ పతాక స్వామి నామినే నమో ఆచార్య పదాయ వితాయ కృప ప్రదాయనే గౌర కథా దామదాయ నగర గ్రామ తారిణి పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्द माधवं श्री चैतन्य ईश्वरं. कथाञ्चन स्मृत्य यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृतं विपरीतं च श्री चैतन्यं नमामि तम्. हरि ओम तत्सत्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. शृण्वता स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तन हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सुहृत्सत. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिके. चंद्रा श्रीमद्भागवतम की जय. कामदा हरे कृष्ण माताजी एकादशी की जय. देवहूति कंठमुनि की जय. श्री कपिल भगवान की जय. जय गौर प्रेमानंदे हरि हरि. हरि हरि बोल. हरे प्रणव कृष्ण. हरे कृष्ण హరే కృష్ణ డివోటీస్. నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే బాగా వినిపిస్తాను మాతాజీ. ఓకే. సో ఎవరో మెసేజ్ లో అని పెట్టారు, మేబీ వాయిస్ రావట్లేదేమో. ఓకే. హరే కృష్ణ మాతాజీ దండ ప్రమాణాలు. ధన్వత్ ప్రణామ్ డివోటీస్. హరే కృష్ణ మాత దండ ప్రణామ్ మాతాజీ. ధన్వత్ ప్రణామ్ మాతాజీ. సో ఈ రోజు మనం పొద్దున్న పూట ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళకి అప్డేట్. సో ఈ రోజు మనం ఏకాదశి ఈ రోజున మన స్పెషల్ సెషన్ ఉంటుంది కదా 10 to 1. అందులో మన ఏకాదశి మహత్యం తర్వాత ఏదైతే రెగ్యులర్ గా మనం శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం 25 అధ్యాయంలో ఈ రోజు 17వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు కూడా మార్నింగ్ కవర్ చేసుకోవడం జరిగింది. భక్తి యోగ మహిమ అధ్యాయంలో ఏదైతే దేవహూతి దేవి అడిగిన మొదటి ప్రశ్నకి కపిల భగవానుడు సమాధానం ఇవ్వటం జరిగింది. అలాగే రెండవ ప్రశ్న ఆవిడ అడగటం జరిగింది. ఏ శ్లోకంలో? 28వ శ్లోకంలో. ఏమని అడిగింది? ఎవరికైనా గుర్తుందా? ఏమడిగింది ఆవిడ రెండవ ప్రశ్న? శీఘ్రంగా సులువుగా భక్తి మార్గంలో ఎట్లా వెళ్ళాలి అడిగింది. శీఘ్రంగా. అంతకు ముందు ఏమడిగింది ఆవిడ? ముక్తి కోసం అడిగింది. ఇప్పుడు ఆవిడ క్వశ్చన్ కొంచెం అడ్వాన్స్ అయింది మనం అబ్జర్వ్ చేస్తే కదండి. ఇప్పుడు ఏమడుగుతుంది? భక్తిని ఎలా యొక్క పాద పద్మాలకి ఆకర్షితమయ్యే విధంగా నేను ఏ విధంగా భక్తి చేయాలి? చూడండి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది ఆవిడ క్వశ్చన్ లోనే. అంటే ఆవిడ భక్తి ప్రధానం అని బాగానే తెలిసింది, భక్తి చాలా ప్రధానమైనది అని. సో ఇప్పుడు ఏం చెప్తుంది? నీ పాద పద్మ సేవ నేను చేయాలనుకుంటున్నా, చాలా క్లారిటీగా చెప్తుంది ఆవిడ. కాబట్టి దాన్ని సులభంగా శీఘ్రంగా పొందాలి అంటే ఏమి చేయాలి, అది ఏ విధంగా కొనసాగించాలి ఆ భక్తిని? ఇది దేవహూతి దేవి అడిగిన రెండవ ప్రశ్న. మరి మూడవ ప్రశ్న ఈ యొక్క జ్ఞాన యోగం గురించి అడిగింది. ఎందుకంటే ఇంతకు ముందులో ఈ జ్ఞానం యోగం గురించి అని కొంచెం కొంచెంగా మాట్లాడటం జరిగింది. సో ఆచార్యులు ఏం చెప్తారు? ఎవరైతే ఇంక్విజిటివ్ గా ఉన్నాడు, తెలుసుకోవాలనుకుంటున్నారో
వాళ్ళు ఏదైతే ఆచరించాలో అంతవరకు తెలుసుకుని వదిలేస్తారు. కానీ తెలివైన వాడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడు, తను పాటించేది అలాగే వేరే పద్ధతుల గురించి కూడా వివరణ తెలుసుకుంటాడు. వేరే పద్ధతుల గురించి వివరణ తెలిసినప్పుడు మనం చేసేది ఎంత ఉత్తమమైనది అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. అయ్యో మిగతా మార్గాలు ఎంత కష్టతరం, ఇంత సునాయాసమైన పద్ధతి నాకు వచ్చింది కదా, అదృష్టం కొద్ది అని తెలుస్తుంది. అందుకని ఇప్పుడు ఏమడిగింది 29లో, ఈ జ్ఞాన యోగ తత్వ విధానం గురించి అడిగింది, జ్ఞానం గురించి చెప్పమంది. అలాగే ఏమడిగింది మళ్ళీ, ఈ అష్టాంగ యోగ పద్ధతి ఏమిటి, దానిలో ఉన్న అంగాలు ఏమిటి, స్టేజెస్ ఏంటి అని అడిగింది. మనం ఇప్పుడు ఈ యొక్క 30వ శ్లోకంలో మళ్ళీ ఆవిడ ఒక విషయం చెప్పింది. ఏమంది ఆవిడ, నేను ఒక మందమతిని, స్త్రీని, కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవటం చాలా కష్టతరం. కానీ మీరు కరుణిస్తే గనక, మీరు నా ఆధ్యాత్మిక గురువు కదా, ఇప్పుడు మీరు కరుణిస్తే నేను మందమతిని అయినప్పటికీ కూడా దీన్ని అర్థం చేసుకోగలను, అలాగే దివ్యానందాన్ని పొందగలను. కదండి, ఎంత అద్భుతంగా తనని ఆవిడ రిప్రజెంట్ చేసుకుంటుంది ఒక శరణాగతి చెందిన ఒక శిష్యురాలి కింద కదండి. ఈ విషయం చూసిన తర్వాత కపిల భగవాన్కి ఏమనిపించిందో మైత్రేయమని చెప్తున్నారు. మైత్రేయువాచ విదిత్వార్థం కపిలో మాతురితం జాత స్నేహో యత్ర తన్వాభిజాతః తత్వాం నాయం యత్ ప్రవదంతి సాంఖ్యం ప్రోవాచ వైభక్తి వితాన యోగం. శ్రీ మైత్రేయుడు పలికెను, తల్లి వచనమును ఆలకించిన కపిల దేవుడు ఆమె ప్రయోజనం నెరుగగలిగను. ఆ జనని గర్భం నుండి జన్మించినందున ఆమె ఎడ అతడు మిగుల దయాళువయ్యను. ఆ విధముగా అతడు గురు శిష్య పరంపరలో ప్రాప్తించడి సాంఖ్యతత్వమును భక్తి మరియు యోగము యొక్క సమ్మేళనం వివరించను. సో ఎప్పుడైతే ఏమని చెప్తున్నారు ఇక్కడ, మాతు యుద్ధం కదండి, ఏమంటున్నారు, మాతు తల్లి యొక్క సహజమైన ప్రేమ, అనురాగ బాంధవ్యం అనేది ఉంటుంది కదా. సో ఎప్పుడైతే ఆవిడ అంతలాగా అడుగుతుంది కదండి, చాలా కరుణ కలిగింది ఆయనకి. సో అర్జునుడు ఎప్పుడైతే స్నేహితుడు, బాంధవ్యుడు, భక్తుడు ఒకేసారి ఏమన్నాడు, మొత్తం మార్చేశాడు. ఏమన్నాడు, శిష్యస్తేహం సాధివాం తాం ప్రపన్నే, నేను ఈ శిష్యుని శరణాగతుణ్ణి, నాకేదో శ్రేయసి చెప్పవయా. అప్పుడు కూడా చిన్న చిరుమందహాసం చేసి కృష్ణ భగవాన్ మళ్ళీ కంటిన్యూ చేశారు. అలాగే ఇక్కడ కూడా ఆవిడ తల్లి గారు ఎంత అద్భుతమైన ప్రశ్న అడిగింది కదండి. సో గురువు దగ్గర ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి, మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవాలో అదే విధంగా రిప్రజెంట్ చేస్తుంది. గురువు దగ్గరికి నాకు అన్ని తెలుసు, కానీ జస్ట్ మీ దగ్గరికి వచ్చాను అంతే, చెప్పండి జస్ట్ చెప్పండి అంతే, నాకు ఆల్రెడీ అన్ని తెలుసు, చాలా ఇంటెలిజెంట్ నేను కాదు. మీ కరుణ లేకపోయినా మీరు చెప్తుంటే నాకు అర్థమైపోతాయి, అలా కాదు. గురువు కరుణ లేకపోతే ఏది అర్థం కాదు కదండి. ఎంత అద్భుతమైన తన పొజిషన్ లో పెట్టుకుని ఆవిడ చక్కగా అడిగింది. సో ఆయన చక్కగా బాగా చాలా కరుణ కలిగిందంటే అప్పుడు ఆయన ఏం చేశాడు, ఈ యొక్క సాంఖ్యతత్వం భక్తి మరియు యోగం యొక్క సమ్మేళనం, సో దాని గురించి వివరించిపోతున్నాడు. అదే మనకి ఇప్పుడు చూస్తే 32 నుంచి ఈ 44 వరకు కూడా ఏదైతే ఆవిడ అడిగింది కదా, రెండవ ప్రశ్న, నీ పాద పద్మాలకి నేను ఏ విధంగా సులభంగా శీఘ్రంగా పొందగలను కదండి, దాని గురించి ఇప్పుడు సమాధానం వస్తుంది. ఏంటి సమాధానం, ఫస్ట్ సాధన భక్తి అని చెప్తాడు ఆయన, అది మనం తెలుసుకుందాం ఏం చెప్పారని. శ్రీ భగవానువాచ దేవానాం గుణలింగానాం అనుశ్రవిక కర్మాణం సత్వ ఏవైక మనసో వృత్తి స్వాభావికీ తుయా అనుమిత్తా భాగవతి భక్తి సిద్ధిర్గరీయసి. కపిల భగవానుడు పలికెను, ఇంద్రియములు దేవతలకు ప్రాతినిధ్యములు, వేద ఉత్తర్వులను అనుసరించి కర్మను అనుసరించుటయే వాటి సహజ ప్రవృత్తి కావలను. ఇంద్రియములు దేవతలకు ప్రాతినిధ్యం అయినట్లుగా మనసు దేవదేవునికి ప్రాతినిధ్యం వహించుచున్నది. సేవయే దాని సహజ ధర్మము. ఆ సేవాభావం నిర్హేతుముగా భగవద్భక్తి యందు నెలకొల్పినప్పుడు అయ్యేది ముక్తి కన్నాను పరమోత్తమైనది కాగలదు. 33వ శ్లోకం. జరయత్యాసు యా కోసం నిర్కీర్ణమనలో యథా. పూజించిన ఆహార పదార్థమును జఠరాగ్ని పచనం చేయనట్లుగా జీవుని సూక్ష్మదేహమును భక్తి యోగం ఎటువంటి ప్రత్యేకమగు యత్నము లేకనే నశింప చేయగలదు. శ్రీదేవి అడప మాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి, 3వ పారాగ్రాఫ్ సునీత మాతాజీ చదవండి, 33 భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. భాష్యం. జీవుని ఇంద్రియములు ఎల్లప్పుడూ ఏదియోనొక కార్యమునందు నెలకొని ఉండును.
అవి వేదోపదేశములందు తెలియజేయబడిన కార్యములే కావచ్చును, లేదా భౌతిక కార్యములే కావచ్చును. అనగా ఏదియోనొక దాని కొరకై పనిచేయుట ఇంద్రియముల సహజ స్వభావము. ఇక మనస్సు ఆ ఇంద్రియములకు కేంద్రము. నిజమునకు మనస్సు ఇంద్రియములకు నాయకుడైనందున సత్వ అని పిలువబడును. అదే విధముగా ఈ భౌతిక జగత్తు కార్యములందు నెలకొని ఉన్నట్టి సమస్త దేవతలకు సూర్య చంద్ర ఇంద్రాదులు దేవదేవుడగు శ్రీకృష్ణుడే నాయకుడు. దేవతలు భగవానుని విరాట్ రూపు వివిధాంగములను వేదవాంగ్మనమున తెలుపబడినది. మన ఇంద్రియములు కూడా వివిధ దేవతలతో నియంత్రించబడుచుండును. అవి వివిధ దేవతలకు ప్రాతినిధ్యములై ఉన్నవి. మనస్సు దేవదేవునికి ప్రాతినిధ్యము. అనగా మనసు ఆధ్వర్యమున గల ఇంద్రియములన్నీయును దేవతల ప్రభావమున పనిచేయును. ఆ సేవా కార్యము దేవదేవుని పైననే లక్షితమైనప్పుడు ఇంద్రియములు వాటి సహజ స్థితి ఎందున్నవని భావము. శ్రీకృష్ణ భగవానుడు ఋషికేశుడు అని పిలువబడినాడు. ఏలయ్యనా నిజమునకు అతడే ఇంద్రియములకు యజమాని మరియు చరమ ప్రభువు. ఇంద్రియములు మనస్సు సహజముగానే కర్మయందు ప్రవృత్తమై యుండును. కాని అవి భౌతికముగా కలుషితమై ఉన్నప్పుడు ఏదో ఒక భౌతిక లాభము కొరకు లేదా దేవతల కొరకు తాము నిజమునకు దేవదేవుని సేవ కొరకై ఉద్దేశింపబడినను పనిచేయును. ఇంద్రియములు ఋషికములు అని పిలువబడగా దేవదేవుడు ఋషికేశుడు అని పిలువబడినాడు. అనగా పరోక్షముగా ఇంద్రియములన్నీయును సహజ రీతిని భగవత్ సేవ ఎడనే ఆపేక్ష కలిగి ఉన్నవి. అదియే భక్తి అని పిలువబడును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణం. ఎటువంటి భౌతిక లాభాపేక్ష గాని ఇతర స్వార్థపూరిత కోరికలు గాని లేకుండా ఇంద్రియములను దేవదేవుని సేవ యందు నెలకొల్పినప్పుడు మనుజుడు భక్తి యోగమునందు స్థితుడగునని కపిలదేవుడు పలికినాడు. అటువంటి సేవాభావము సిద్ధి మోక్షము కన్నను పరమోత్తమమైనది. దేవదేవుని సేవాభిలాషయగు భక్తి ముక్తి కన్నను దివ్య స్థితి అందున్నట్టిది. ఆ విధముగా భక్తి అనున్నది ముక్తికి తరువాతి స్థితి వంటిది. ముక్తుడు కానిదే ఎవడును ఇంద్రియములను భగవత్ సేవలో నెలకొల్పజాలడు. ఇంద్రియములను భోగానుభవ పరమైన భౌతిక కర్మల యందు గాని లేదా వేద నిర్దేశిత కర్మల యందు గాని నెలకొల్పినప్పుడు ఏదియోనొక హేతువు ఉండవచ్చును. కానీ అవే ఇంద్రియములను కృష్ణ సేవ యందు నెలకొల్పినప్పుడు ఎటువంటి హేతువు ఉండబోదు. అదియే అనిమిత్త అని పిలువబడును. మనస్సు యొక్క సహజాపేక్ష అదియే. సారాంశమేమనగా మనస్సు వైదిక ఉత్తర్వులచే గాని భౌతిక కలాపములచే గాని గతి తప్పకుండా కృష్ణ భక్తి భావన సేవ నెలకొనితో అట్టి అత్యంత అభిలాషణీయమగు భవబంధ విముక్తి కన్నను పరమోత్తమమైనది. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాత. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. భాష్యము. భక్తి అనేది ముక్తి కన్నను ఎంతో ఉన్నతమైన స్థితి ఎందున్నట్టుది. ఏలయన భవబంధ విముక్తికే మనుజుడు చేసేది యత్నము భక్తియుత సేవ ఎందు అప్రయత్నముగా వనగూడగలదు. మనము భుజించడి ఆహార పదార్థములను జఠరాగ్ని వచనము చేసేది ఉపమానము ఇచ్చట ఈ సందర్భమున వసగబడినది. వచన శక్తి తగినంతగా ఉన్నచో మనమేది భుజించినను జఠరాగ్నిచే అది అరగగలదు. అదే విధంగా భక్తుడు ముక్తిని సాధించుటకే ప్రత్యేకంగా యత్నించిన అవసరం లేదు. దేవదేవుడకు శ్రీకృష్ణుని సేవయే అతని ముక్తి విధానం కాగలదు. ఏలయన కృష్ణ సేవలో నియుక్తమొకటి అనగా బౌబంధము నుండి ముక్తిని బడియుటయే. ఈ విషయమును శ్రీ బిల్వమంగళ ఠాకూరులు ఇట్లు చక్కగా వివరించిరి. నాకు దేవదేవుని పాదపద్మముల ఎడ అకుంఠితమగు భక్తి ఉన్నచో ముక్తి నాకు దాసి కాగలదు. నేనేదడిగినను దాన్ని వనరించుటకు ఆమె సిద్ధపడి ఉండగలదు. భక్తునకు ముక్తి అనున్నది ఒక సమస్య కాదు. ప్రత్యేకమగు యత్నము లేకుండానే అది వనగూడగలదు. కనుకనే భక్తి అనున్నది ముక్తి కన్నను లేదా నిరాకారవాది స్థితి కన్నను మేలితరమైనది. ముక్తిని బడియుటకు నిరాకారవాదులు కఠోరమగు తపోనిష్ఠులను ఆచరింతురు.
కానీ భక్తుడు మాత్రము కేవలం భక్తి యందు నెలకొనుట ద్వారాను ముఖ్యముగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును జపకీర్తనములు కావించుట ద్వారా మరియు కృష్ణునకు అర్పించిన ఆహార పదార్థములను ప్రసాద రూపమున భుజించట ద్వారాను శీఘ్రమే జిహ్వను అదుపులోనికి తెచ్చుకోగలడు. జిహ్వ నిగ్రహింపబడినంతనే సహజముగా ఇతరేంద్రియములన్నీయును అప్రయత్నముగా నిగ్రహింపబడగలవు. ఇంద్రియ నిగ్రహమే యోగ విధానపు పూర్ణత్వం. ఇక మనుజుడు భగవత్ సేవ యందు నియుక్తుడైనంతనే అతని ముక్తి ఆరంభమగును. ఈ విధంగా భక్తి యోగము సిద్ధి మోక్షము కన్నను అధిక మహిమాన్వితమైనదని కపిలదేవుడు నిర్ధారించినాడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎవరు అడిగారు? 3వ స్కందం జరుగుతుందండి. తృతీయ స్కందం అధ్యాయం 25 32వ శ్లోకం ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. ఓకే, సో 32 33 మనం చర్చిస్తున్నాం. ఓకే, సో కపిల భగవానుడు దేవహూతి దేవి అడిగిన 2వ ప్రశ్నకి సమాధానం ఇస్తున్నారు. సో ఏంటి ఆ 2వ ప్రశ్న? శీఘ్రముగా ఆయన యొక్క పాద పద్మాల్ని ఎలాగా చేరుకోవాలి, రైట్? సో ఇక్కడ ఆవిడ చక్కగా చెప్తున్నారు. భగవంతుడు ఏమంటున్నారు? ఇంద్రియాలు దేవతలకు ప్రాతినిధ్యములు, అలాగే ఈ యొక్క ఇంద్రియములు దేవతలకు ప్రాతినిధ్యం ఉండగా మనసు దేవదేవునికి ప్రాతినిధ్యం వహిస్తుంది. సో మనం చెప్పుకున్నాం, ఈ యొక్క దేవీ దేవతలందరూ కూడా ఎవరు? భగవంతుని యొక్క పెద్ద యూనివర్సల్ మేనేజ్మెంట్ లో వాళ్ళందరూ కూడా రకరకాల పోస్టులో ఉండి ఆయనకి రకరకాల సేవలు చేస్తూ ఉంటారు. ఏకలే ఈశ్వర కేవలం ఈశ్వరుడు ఒక్కడే భగవంతుడు దేవాదేవుడు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన సేవలో ఉన్న వాళ్ళని చైతన్య చరితామృతంలో మనకు చెప్పబడింది కదండి. సో అసలు జీవన ఇంద్రియాలు ఎప్పుడు ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి కదండి. సో ఇంద్రియాలు ఎలాంటివి అని చెప్పారు? పాములు లాంటివి. సో చాలా భయంకరమైనవి. అటు సైడ్ వెళ్తాయి, ఇటు సైడ్ వెళ్తాయి, ఏవో ఏవో ఇంద్రపరమైన కార్యక్రమాల్లో ఉంటాయి. కానీ ఎప్పుడైతే వాటిని భక్తియుత సేవలు వినియోగిస్తామో అటు ఎటువంటివి అయిపోతాయి? కూరలు తీసిన పాములు అయిపోతాయి. కూరలు తీసిన పాములు ఏమైనా చేస్తాయో? ఏమి చేయవు. కాబట్టి వాటి యజమాని అయిన భగవంతుడి సేవలో ఉపయోగించాలి. ఇక్కడ చెప్పారు ప్రభుపాద్ గారు చక్కగా, ఏంటి? హృషికములు అంటే ఇంద్రియములు, హృషికేశుడు అంటే ఇంద్రియాలకి అధిపతి ఆయన. సో ఆయన సేవలో ఉన్నప్పుడే అవి చక్కగా నిజమైన ఆనందాన్ని పొందగలవు. అప్పుడు కూడా మనసు కూడా మనసు ఎప్పుడైతే వాటిని నియంత్రిస్తుంది, హైరార్కీ ఎలా ఉంటుంది? అన్నిటికంటే హైయెస్ట్ ఆత్మ, తర్వాత బుద్ధి కదండి, తర్వాత మనస్సు, ఇంద్రియములు కదండి. ఎప్పుడైతే ఆత్మ తన నిజస్థితిని తెలుసుకుని ఉన్నదో ఏం చేస్తారు? అప్పుడు భగవద్ విజ్ఞానం తెలుసుకుంటారు, భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధాన్ని తెలుసుకుంటారు. అప్పుడు బుద్ధి ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుంది, ఆ బుద్ధి ఏం చేస్తుంది? ఇంటర్న్ మనసుని నియంత్రిస్తుంది. సో ఈ మనసు దగ్గరికి ఎవరెవరు వస్తారు? ఈ 5 రకాల ఇంద్రియాలు రకరకాల ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చి, అక్కడ అది ఉంది వెళ్దామా, ఇక్కడ ఇది చూస్తామా, అది విందామా, తిందామా, రకరకాల ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తాయి. సో మనసు ఏంటి? అంత రిపాజిటరీ, స్టోర్ బాక్స్, అన్ని స్టోర్ చేస్తుంది, అన్ని ఇంప్రెషన్స్ స్టోర్ చేస్తుంది. ఈ రోజు ఎవరో ఏదో తింటం చూసాం, నెక్స్ట్ 10 రోజుల తర్వాత మనకు అది తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మన కళ్ళు వెళ్ళి క్యాప్చర్ చేసాయి ఆ ఇన్ఫర్మేషన్ మనసుకి ఇచ్చి, మనసు సరే సరే ప్రాసెస్ చేస్తాను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. వెంటనే తినలేమేమో, బట్ ప్రాసెసెస్ అన్ని స్టోర్ అవుతాయి. చూడకూడని దృశ్యం చూస్తాం చాలా మంది. అందుకని టీవీ సీరియల్ చూస్తే ఏంటండి ప్రాబ్లం ఏం లేదా, ఇంప్రెషన్స్ ఎలా కూర్చుంటాయి, అవి ఎప్పుడు బయటకు ఎలా వస్తాయో తెలీదు కదండి. అందుకని ప్రాబ్లం. అదేమి చేయకూడని పని కాకపోయినా భక్తి కాదు కాబట్టి, అది భక్తికి సహకరించేది కాదు కాబట్టి వాటిని మనం విడిచిపెట్టాలి. లేకపోతే ఏమవుతాయండి, మనసులో అవన్నీ ఇంప్రెషన్స్ కింద క్రియేట్ అయిపోతాయి. క్రియేట్ అయిపోయినప్పుడు అది చంచలం, అసలే చంచలం, అది ఇంకా విపరీతంగా తయారైపోతుంది. కానీ ఎప్పుడైతే బుద్ధి స్ట్రాంగ్ గా ఉన్నదో మనసు నియంత్రిస్తే, ఈ మనసు ఇంటర్న్ ఆ ఇంద్రియాలను నియంత్రిస్తుంది. ఎప్పుడైతే మనసు నియంత్రణమైన స్థితిలో ఉంటే ఎలా పనిచేస్తుంది? జీవుడికి అదే ఉత్తమమైన మిత్రుడి కింద పనిచేస్తుంది, ఆ జీవుని ఉద్ధరిస్తుంది. ఇక్కడ ప్రభుపాద్ గారు అదే పెట్టారు. ఎప్పుడైతే మనసు చక్కగా నియంత్రింపబడి ఆ ఇంటర్న్ ఇంద్రియాలు కూడా నియంత్రింపబడి భగవంతుడి సేవలో ఉంటే అదేంటంటే సహజ స్థితిలో ఉన్నాడని అర్థం. అంటే భక్తి చేస్తున్నాం అంటే ఏదో గొప్ప విషయం కాదు, మన సహజ స్థితిలో ఉన్నామని అర్థం అంతే. ప్రభుపాద్ గారు అంటారు కదా, ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తుంటే ఒక మానవుడి కింద నువ్వు కరెక్ట్ గా బతుకుతున్నట్టు, అంత పెద్ద గొప్ప విషయం ఏం చేయట్లేదు. మనం మీరు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తామని తెలుసా మీకు? పాటిస్తే మనిషివి, లేకపోతే మనిషి కాదని క్లియర్ గా చెప్తున్నారు. ఏమంటున్నారు? ధర్మైన హీన పశుహి సమానం, పశుతో సమానం. పశువుకి ఏం టెన్షన్స్ ఉండవు. ఏమండి, పశువుకి ఏమైనా ఉంటుందా? ఏం ప్రాబ్లం లేదు. పక్కనే దానికి గడ్డి తింటూ ఉంటుంది, ఎదురుకుండా చంపేస్తున్నా ఏం జ్ఞానం ఉండదు.
సో అలా చేస్తే పర్వాలేదు, ఆహార నిద్ర భయం అవుతుందని చెప్పి పశువులు చేస్తే పర్వాలేదు, ఎందుకంటే వాడికి విచక్షణ జ్ఞానం లేదు, మనకు ఉంది కదా. జడ్జి గారు క్లర్క్ ఒకేసారి ఒకే టైంకి వస్తున్నారు కదా, క్లర్క్ లాగా నేను కూడా ఎగురుతాను పాడుకుంటూ తిరుగుతాను అంటే కుదరదు. జడ్జి ఎలా బిహేవ్ చేయాలి అలా బిహేవ్ చేయాలి కదండి. అందుకని ఆయనకి హై శాలరీ పెయిడ్ చేస్తారు. అదే 8 గంటలు జడ్జి క్లర్క్ ఉంటారు, కానీ జడ్జి గారు ఎక్కువ చేస్తారు, ఎందుకంటే తను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ హైగా ఉంటుంది. అలాగే మానవ జన్మ వచ్చినప్పుడు కూడా మనం చేయాల్సిన ఏంటి, చాలా అద్భుతమైన విషయం ఉంది, ఏంటి, భక్తియుత సేవ. సో అది ఎటువంటిదంటే, అటువంటి భక్తి అనేది ఏమంటున్నారు, అటువంటి సేవ ఏదైతే ఉన్నదో సహజ ధర్మం. సహజ ధర్మం అంటే న్యాచురల్ ప్రొపెన్సిటీ, న్యాచురల్ ప్రాపర్టీ. షుగర్ తీయగా ఉంటుంది కదండి, అది వేప తింటే అది చేదుగా ఉంటుంది, వాటి సహజ ధర్మం అది. అలాగే జీవుడు సహజ ధర్మం అంటే భక్తియుత సేవ, భగవంతుడికి సేవ చేయటమే జీవుడి సహజ ధర్మం. సో ఆ సహజ ధర్మంలో ఉండాలి అతను. ఏమంటున్నారు, అటువంటి భక్తి ముక్తి కన్నా పరమోత్తమైనది. ఎందుకంటే స్టార్టింగ్ ఆవిడ మీరు చూస్తుంటే మొదటి ప్రశ్న అంతా కూడా నన్ను ఈ మోహం నుంచి బయటపడండి, ఆ విధంగా నాకు ముక్తి కలుగుతుంది, దాని గురించి చెప్పండి. సో సెకండ్ క్వశ్చన్ ఆవిడ ఏం చెప్పింది, నీ పాద పద్మాల పట్ల ఆశ్రయం అంటే భక్తి గురించి అడిగింది ఆవిడ. పర్టికులర్ గా భక్తి అంటే ముక్తి కన్నా భక్తి చాలా ఎక్కువ. అదే విషయాన్ని ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముక్తి అంటే కేవలం మీ యొక్క గుణాతీత భావాన్ని ఉంటాము, బట్ భగవంతుడి పట్ల ఆసక్తి లేకపోతే మహాయిది నిరాకార బ్రహ్మజ్యోతి వరకు వెళ్తాం అంతే, భగవద్ధామానికి వెళ్ళలేవు. కానీ మనం అక్కడికి కదా వెళ్ళాలి, వెళ్ళాలంటే భక్తి చేయాలి. సో పొద్దున్నే చెప్పుకున్నాం భగవద్గీత క్లాస్ లో, ఎవరైతే భక్తులో వాళ్ళు కూర్చోక్కర్లేదు, నేను ఈ సమయంలో దేహం విడిచిపెట్టాలి, ఈ సమయంలో నేను విడిచిపెట్టకూడదు, అటువంటి టెన్షన్ ఏమి ఉండదు వాడికి. భగవంతుడి పట్ల 100% భరోసా ఉంటుంది. ఎందుకంటే వాడి ముంగిట ముక్తి దేవి చేతులు జోడించుకుని, అయ్యా చెప్పండి మై డియర్ సార్, ఆజ్ఞ ఇవ్వండి అంటున్నారు. కానీ మిగతా యోగులందరూ ఏం చేస్తారు, ఆ ముక్తి దేవి కోసం పరుగులు పడుతూ ఉంటారు, ముక్తి పొందటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు కదండి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఎంత కష్టమైన పద్ధతి. మనకి చక్కగా సునాయాసంగా ఇంట్లో కూర్చుంటారా, మీ సోఫాలో కూర్చొని మీరు జపం చేయండి, శ్రవణం చేయండి, చక్కగా పొద్దున లేచి హారతి చేయండి, కేవలం ప్రసాదం తినండి, అంతేనా ఇంకేమని చెప్తున్నారు, ఇవే కదా చెప్తున్నారు. కానీ ఇవే చాలా కష్టంగా ఉన్నాయి మనకి, కానీ చాలా సునాయాసంగా భక్తి చేయవచ్చు. అటువంటి భక్తి ముక్తి కన్నా పరమోత్తమైనది అవుతుంది. భక్తి సిద్ధే గరీయసి. భాగవతి భక్తి. ఎటువంటి భక్తి అంటే వేరే ఏ దేవి దేవత గురించి చేసేసిన అవుతుందా, లేదు. భాగవతి భక్తి, ఆ దేవదేవుని పట్ల మనం చేసే భక్తి ఆ ముక్తి కన్నా కూడా పరమోన్నతమైంది కదండి. సో ఈ విధంగా ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఎవరైతే ముక్త జీవులు అవుతారో అంటే ఎవరైతే దివ్య స్థితిలో ఉంటారో వాళ్ళే చక్కగా భక్తి చేయగలరు. మరి మేము కూడా భక్తి చేస్తున్నాం కదండి, మేము ఇంకా గుణాలతో కొట్టుకుంటున్నాం. మనం చేసే భక్తి ఎలాంటిది. ఒకసారి ప్రభుపాద్ గారిని ఒక డివోటీ అడుగుతారు అనమాట, ప్రభుపాద్ నేను బాగానే వచ్చేస్తున్నాను, బట్ సమ్ టైమ్స్ కొంచెం మాయలో పడిపోతున్నానేమో అనిపిస్తుంది. ప్రభుపాద్ గారు చెప్తారు, సమ్ టైమ్స్ మాయలో పడిపోవటం కాదు, ఎక్కువ సమయం మనం మాయలోనే ఉంటున్నాం, సమ్ టైం కొద్ది సమయం భక్తి చేస్తున్నాం అంతే కదండి. సో మనం ఏదో కొంచెం సమయం చేసి రోజులో మొత్తం భక్తులు అయిపోయి ఫీల్ అయిపోతాం. చాలా మంది ఇంకా చాలా 24 hours లో ఎంత సమయం మనం మాయాదేవికి ఇస్తున్నాం, ఎంత సమయం కృష్ణుడికి ఇస్తున్నాం, అదే మన యొక్క భక్తిలో ముందుకు వెళ్ళిన స్థితి. అదేంటండి మరి ఎలా చేయాలి, మా మనుస్మర ఇతేచ, ఏమన్నాడు స్వామి, నన్ను స్మరిస్తూ చేయమన్నాడు. మన విద్యుత్ ధర్మాలు అలా చేస్తున్నామా, వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ పని చేస్తున్నావా కదండి. ఆలోచించాలి. చైతన్యం ఎటు వెళ్తోంది, ఎందుకంటే మరణ సమయంలో మన చైతన్యమే చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఆ విధంగా ఈ భక్తి అనేది ముక్తి కంటే కూడా ఉన్నతమైన స్థితి. సరే ఎలా పనిచేస్తుంది భక్తి అన్న విషయాన్ని 33లో చెప్తున్నారు. ఏదైతే మన ఆహారం భుజించిన తర్వాత జఠరాగ్ని ఏం చేస్తుంది, చక్కగా వాటిని జీర్ణం చేసేస్తుంది కదా. అలాగే ఏం చేస్తుందంట, జీవుని యొక్క సూక్ష్మ దేహమును భక్తి యోగం ఎటువంటి ప్రత్యేకముగా యత్నం లేకుండా నశింపజేస్తుంది. మనం చెప్పుకున్నాం సూక్ష్మ దేహం స్థూల దేహం. స్థూల దేహం పంచభూతాత్మకమైనది, మనం వద్దనుకున్నా ఉండదు. ఎప్పుడైతే ప్రకృతి మనకి ప్లగ్ తీసేస్తుందో ఇప్పుడు విడిచిపెట్టాలి. కానీ ఈ యొక్క సూక్ష్మ దేహం అనేది ఎప్పుడైతే మనం పవిత్రీకరణ చెందిన తర్వాత భక్తియుత సేవ చేసినప్పుడే అది ఛేదించబడతాం, లేకపోతే ఎలా ఉంటుంది, ఆ సోల్ అనేది
ఇలా కేస్, ఆ సూక్ష్మ శరీరం యొక్క కేసులో ఉండిపోతుంది. ఉంటే ఏమవుతుంది అది మళ్ళీ తీసుకుని వెళ్తుంది ఇంకో దేహంలోకి కదండి. ఉంటుంది తెలియదు. ఇంకొక దేహంలోకి ఎలా తీసుకెళ్తుందని చెప్పాడు భగవద్గీతలో స్వామి. పూల తోట నుంచి వస్తున్నప్పుడు వాయువు గంధాన్ని మోసుకుని వచ్చినట్టు ఈ సూక్ష్మ దేహం జీవుణ్ణి ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి మోసుకుని వెళ్తుంది. మరి ఎప్పుడండి విముక్తి? ఎప్పుడైతే ఈ సూక్ష్మ దేహాన్ని ఛేదిస్తామో అప్పుడే జీవుడికి విముక్తి, అప్పుడే జీవన్ ముక్తుడు అవుతాడు. సో మరణ సమయం వచ్చేప్పటికి మనం ఇది చేయగలిగితే దేహం విడిచిపెట్టిన అదే ప్రపంచాన్ని వెళ్ళగలుగుతాం కదండి. సో భక్తి చేస్తే ఏమవుతుందంట, ఏ విధంగా అయితే తిన్నప్పుడు మనం చక్కగా తిన్నాం, జఠరాగ్ని ఏం చేస్తుందండి, జఠరాగ్ని మందంగా ఉంటే వాడికి అరగదు, అది వేరే విషయం. జఠరాగ్ని కరెక్ట్ గా ఉన్న పాలల్లో ఉంటే, ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్తారు కదా, ఉన్న పాలల్లో ఉంటే ఏమవుతుంది, తిన్న చక్కగా అరుగుతుంది కదండి. అదే విధంగా ఈ భక్తి అనే అగ్ని, భక్తి అనేది కూడా అగ్ని పవిత్రీకరణ చేస్తుంది. ఏం చేస్తుంది ఆ భక్తి అనే అగ్ని? ఆ యొక్క సూక్ష్మ దేహాన్ని నశింప చేస్తుంది. అంటే ఏం చేస్తుంది, మనసుని ఉద్ధరిస్తుంది, నెక్స్ట్ బుద్ధిని షార్ప్ చేస్తుంది, ఆధ్యాత్మిక బుద్ధితో మిథ్యాహంకార స్థితి నుంచి నిజమైన అహంకార స్థితికి జీవుని తీసుకుని వస్తుంది. ఏమని చెప్పాం, భక్తి చేస్తే రెండు ఫ్రీ, జ్ఞానం వైరాగ్యం ఫ్రీ కదా. జ్ఞాన వైరాగ్యాలు ఏంటి, ఫ్రీగా వస్తాయి భక్తి చేస్తే. సో ఆ విధంగా ఏమవుతుంది, ఆ సూక్ష్మ దేహాన్ని ఆ విధంగా భక్తి యోగి సునాయాసంగా ఛేదించగలడు అని ఈ యొక్క భక్తికి ఉన్న ప్రాముఖ్యం చెప్తున్నారు. సో ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్పారు, ఈ యొక్క ముక్తి కోసం నిరాకారవాదులు ఏం చేస్తారు, ఘోరమైన తపస్సులన్నీ చేస్తూ ఉంటారు. చూస్తూ ఉంటాం కదా, ఎంత ఘోరమైన తపస్సులు చేస్తారో. ఎన్నో వేల బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఎన్నో జన్మలు అర్థం చేసుకుంటాడు వాసుదేవుడు సర్వానికి మూలమని. మెనీ పీపుల్ ఎక్కడ ఆ నిరాకార బ్రహ్మజ్యోతులను కలిసిపోతారు. ఆ పద్ధతి ఏమంటున్నాడు భగవద్గీతలో స్వామి, అతి క్లేశకరం, బాగా దుఃఖకరమైనది, చాలా కష్టకరం అని చెప్తున్నాడు. కానీ ఏదైతే ఈ యొక్క సాకారవాదులు ఎవరైతే భగవంతుడికి దివ్యమంగళ రూపాన్ని చక్కగా అర్చించే వాళ్ళు ఏం చేస్తారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, నామ సంకీర్తన చేస్తాడు, భగవంతుని యొక్క విగ్రహాన్ని అర్చన చేస్తాడు, ఈ యొక్క నామ సంకీర్తన ద్వారా మనసును ఉద్ధరిస్తాడు. తినేది ఏం చేస్తాడు, ఆహారమే తీసుకుంటాడు. ఆచార్యులు ఏం చెప్తారు, లోపలికి వెళ్ళేది కృష్ణ ప్రసాదం అవ్వాలి, బయటకు వచ్చేది కృష్ణ కథ అవ్వాలి నోట్లోంచి. ప్రజల్ప రాకూడదు. ప్రజల్ప రావటం వల్ల ఏమవుతుంది, ప్రజల్ప చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి. ఎందుకు ప్రజల్పలు అందరూ నిమగ్నం అవుతారు, మజా వస్తుందా? మజా లేకపోతే ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు కదా. వేస్ట్ మాట్లాడి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం, ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎందుకు అంత మజా వస్తుంది, అనవసరమైన మాట, ఏదో సంతోషం వాళ్ళలో, సంతోషం. అందులో ఆనందం రాకపోతే అంత కష్టపడి అంత సమయాన్ని వాళ్ళు వెచ్చించరు కదండి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రజలకు అంత వాసన వస్తుంది, చెడు వాసన వస్తుంది. కానీ ఎప్పుడైతే మనకి ముక్కు పనిచేయట్లేదు అనుకోండి, మన ఇంట్లో ఎంత చెడు వాసన వచ్చినా తెలీదు కదండి. వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో చెత్త కూడా తీసుకొచ్చి మన ఇంట్లో వేసినా ఏం పెద్ద తేడా తెలియదు. సో మన ముక్కు పనిచేయట్లేదు కదా, మన ఇంట్లో కూడా చెత్త వాసన వస్తుంది, ఇంకొకటి తీసుకొచ్చి ఒక బకెట్ చెత్త వేస్తే పెద్ద తేడా ఏం రాదు కదండి. అలా కాకుండా ఎవరైతే బాగా శుద్ధ భక్తులు ముందుకు వెళ్తున్నారో, సో వాళ్ళు చాలా శుద్ధమైన చైతన్యాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇటువంటిది ఏదైనా కలుషిత చైతన్యం వస్తే వాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోతారు, వాళ్ళని డిస్టెన్స్ చేస్తారు. నో ప్లీజ్ అటువంటి దాంట్లో నన్ను లాగద్దు ప్లీజ్, నేను ప్రశాంతంగా మంచి చైతన్యంలో ఉండాలనుకుంటున్నాను. ఎందుకని వాసన గ్రహించగలుగుతున్నాడు. సో మరి ఏం చేయాలండి, ఈ మలిన చైతన్యాన్ని మనం కూడా శుద్ధీకరణ చేసుకుంటూ ఎక్స్ట్రా చెత్త వేయకుండా ఉన్నది తొందరగా క్లీన్ చేసుకుంటూ భక్తులకి సాంగత్యంలో ఉంటే బాగుంటుంది కదండి. సో ప్రభుపాద్ గారికి చక్కగా రాశారు, ఇంద్రియ నిగ్రహమే యోగ విధానపు పూర్ణత్వము. ఎవరైతే ఇంద్రియాలు నిగ్రహించుకోలేరో, మనసుని బుద్ధిని నిగ్రహించుకోలేరో, వాళ్ళు సూక్ష్మ దేహాన్ని ఛేదించలేరు, సరికదా సంసార చక్రంలో పడి ఉంటారు. సో ఇంకా ఈ 34 నుంచి 38 వరకు కూడా ఈ యొక్క వైదీ భక్తి అంటే సాధన భక్తి, వైదీ భక్తి అంటే విధి విధానాలతో కూడుకున్న భక్తి ఎలా చేయాలి అని ఆవిడ చెప్తున్నారు. 34 నుంచి 37 వరకు.
34వ శ్లోకం. నైకాత్మతాం మే స్పృహయంతి కేచిన్ మత్పాద సేవాభిరతా మదీహ ఏనోన్యతో భాగవతా ప్రసజ్య సవా జయంతే మమ పౌరుషాని. భక్తి యోగ కర్మలయడ అనురక్తుడైన వాడు మరియు నా పాద పద్మ సేవయందు అనవరతరం నియుక్తుడైన వాడును అగు విశుద్ధ భక్తుడు ఏనాడును నాతో ఏకము కావాలని కోరడు. భక్తి అందు అకుంఠితముగా నెలకొనిన అట్టి భక్తుడు సదా నా లీలా కర్మలనే కీర్తించుచుండును. 35వ శ్లోకం. పశ్యంతి తే మే రుచిరాణ్యం వసంతః ప్రసన్న వక్త్యారుణలోచనాని రూపాని దివ్యాని వరప్రదాని సాకం వాచం స్పృహనీయం వర్ధని. ఓ జనని, అరుణలోచనములను కూడిన నా దరహాస వదనమునే భక్తులు ఎల్లప్పుడూ గాంతురు. సమస్త వరదాయకములైన నా వివిధ దివ్య రూపములనే చూడగోరుచు వారు నాతో అనుకూలముగాను సంభాషింతురు. ఓకే, విజయలక్ష్మి మాతాజీ చదవండి. 34 మొదటి నేను పారాగ్రాఫ్ చదువుతాను మాతాజీ. నెట్ సరిగ్గా ఉండడం లేదు, ఆల్రెడీ బయటకు వచ్చేసిందా నేను. ఓకే, అయితే మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. 2వ పారాగ్రాఫ్ విజయలక్ష్మి మాతాజీ చదవండి. 3వ పారాగ్రాఫ్ లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ చదవండి. 4వ పారాగ్రాఫ్ స్వప్న మాతాజీ. 35వ శ్లోకం శాంతకుమారి మాతాజీ చదువుతుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం బై శ్రీల ప్రపాదు వారికి జై. శాస్త్రములందు 5 రకములకు ముక్తులు తెలుపబడినవి. దేవదేవునితో ఏకమవుట లేదా వ్యక్తిత్వం కోల్పోయి పరతత్వం మందు లీనమగుట అందులో ఒకటి. అది ఏకాత్మత అని పిలువబడినది. భక్తుడు ఎన్నడూ అటువంటి ముక్తిని అంగీకరింపడు. భగవానుడున్న లోకమునకు వైకుంఠము చేరుట, భగవానుతో సహచర్యమును పొందుట, భగవానుతో సమానముగా ఐశ్వర్యమును పడయుట, భగవాని వంటి రూప లక్షణమును పడయుట అన్నవి మిగిలిన 4 ముక్తులు. కపిలమునిచే వివరింపబడనున్నట్లు విశుద్ధ భక్తుడు ఈ 5 ముక్తుల్లో దేనిని వాంఛింపడు. ముఖ్యముగా ఐజ్యముక్తిని అతడు నరకప్రాయమైనదిగా అంగీకరించు. శ్రీ చైతన్య మహాప్రభువుల వారి ఘన భక్తుడైన శ్రీ ప్రబోధానంద సరస్వతి కైవల్యం నరకాయతే అని నుడివిడి. అనగా మాయావాదులచే అమితముగా వాంఛింపబడు సాహిత్యముక్తి సౌఖ్యం నరకపాయమైనదిగా భావింపబడదు. అటువంటి ఏకత్వం విశుద్ధ భక్తులకే ఉద్దేశింపబడినది కాదు. హరే కృష్ణ మాతాజీ. జై. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం. బద్ధస్థితి యందు భగవాన్ని అర్చించినను చరమముగా రూపమనున్నది లేనే లేనది తలుచు నామమాత్రపు భక్తులు పెక్కుమంది కలరు. పరతత్వము నిరాకారము కనుక ప్రస్తుతం మనుజులు నిరాకార పరతత్వమును ఏదియో నొక సాకార రూపమును ఊహించుకునవచ్చుననియు కాని ముక్తిని బడిసినంతనే అట్టి అర్చనము నిలిచిపోవుననియు వారు పలుకుదురు. మాయావాద తత్వము తెలుగు సిద్ధాంతం ఇదియే. నిజమునకు నిరాకారవాదులు భగవానుని ఎందుగాక అతని దేహకాంతి బ్రహ్మజ్యోతిగా పిలువబడినది ఎందు లీనమగుదురు. బ్రహ్మజ్యోతి భగవాను దేహమునకు అభిన్నమైనను విశుద్ధ భక్తుడు అటువంటి ఏకత్వమును భగవానుని దేహకాంతి ఎందు లీనమగుటను ఎన్నడను అంగీకరింపడు. నామమాత్రపు సాయుధ్యముక్తి సౌఖ్యము కన్నను అధిక సౌఖ్యమును భక్తులు అనుభవించుటే అందులో కారణము. నిజమునకు భగవత్ సేవయే ఘనమైన సౌఖ్యము. ఏ విధముగా భగవత్ సేవ చేయవలన అని భక్తులు సదా తలపోయిచుందరు. భౌతిక అస్తిత్వపు గొప్ప అడ్డంకుల నడుము కూడా వారు దేవదేవుని సేవకై అనేకములకు పద్ధతులను మార్గములను రూపొందించుచుందరు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భగవల్లిల వర్ణనను మాయావాదులు కథలుగా భావించరు. కానీ నిజమునకు అవి కథలు కావు, చారిత్రక సత్యములు. విశుద్ధ భక్తులు భగవత్ వల్లీలను కథలుగా కాక పరమ సత్యముగా అంగీకరించరు. కనుకనే మామ పౌరుషాని అనే పదము ఇచ్చట ప్రధానమైనది. భగవత్ కర్మలను కీర్తించుటందే భక్తులు అమితముగా అనురక్తులై ఉండ మాయావాదులు ఆ కర్మలను ఊహింపవైనను సమర్థులు కారు. వారి ఉద్దేశము ప్రకారము పరతత్వము నిరాకారము రూపము లేనిదే కర్మ ఎచ్చటి నుండి వచ్చును.
కనుకనే శ్రీమద్ భాగవతమునందు భగవద్గీత యందు ఇతర వేదవాద్యమునందు తెలుపబడిన కర్మలను నిరాకారవాదులు కట్టుకథలుగా భావించరు. తత్కారణమున వారు వాటిని పరమ దుర్మార్గముగా వ్యాఖ్యానించుడు. దేవదేవుని గురించి వారికి ఏమీయును తెలియదు. అయినను అనవసరముగా శాస్త్రమందు వేలు పెట్టి దానిని తప్పుదోవనిలో వ్యాఖ్యానించు అమాయక జనులను మోసగించును. మాయావాద తత్వమును జనుడు అత్యంత హానికరమైనది కనుకనే ఏ శాస్త్రము గురించి మాయావాది నుండి వినరాదని శ్రీ చైతన్య మహాప్రభు మనకు హెచ్చరించింది. పద్ధతిని అంతటిని వారు చెరచివేయుదురు. కనుకనే మాయావాదుల నుండి శ్రవణము చేయువాడు పూర్ణత్వమును బడయుటకే భక్తి యోగ పదమును ఎన్నడను రాజాలడు, లేదా కేవలము బహుకాలము పెదపయే భక్తి మార్గమును రాగలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భక్తి యోగ కర్మలు ముక్తికి పరమమైనవని కపిల మునిచే స్పష్టముగా తెలుపబడినది. అవి పంచమ పురుషార్థము అని పిలువబడినవి. సాధారణముగా జనులు ధర్మము, అర్థము, కామము, అంత్యమున భగవాను యందు సాయుధ్యము అనేది భావనను కూడిన కర్మల యందే నెలకొని ఉందరు. కానీ భక్తి ఈ కర్మలన్నిటికీ పరమైనది. కనుకనే సమస్త కైతవ ధర్మములు శ్రీ మద్భాగవతము నుండి పూర్తిగా తుడిచివేయబడినవి అని ఆది అందే తెలుపబడినది. ఆర్థికాభివృద్ధి మరియు ఇంద్రియ భోగముల కొరకై కర్మకాండ, ఇంద్రియ భోగం నందు భంగపాటు పిదప సాయుధ్యముక్తి వాంఛ మొదలగునవన్నీను శ్రీ మద్భాగవతమునందు పూర్తిగా త్రోసిపుచ్చబడినవి. సదా భక్తి భావన యందే భగవత్ కర్మల యందు నెలకొని ఉండి భగవాను దివ్య కర్మలను అనవరతము కీర్తించడి విశుద్ధ భక్తుల కొరకే శ్రీ మద్భాగవతము ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. శ్రీ మద్భాగవతమునందు మరియు ఇతర పురాణములందు వర్ణింపబడిన శ్రీకృష్ణుని బృందావన, ద్వారక, మధురాపురి లీలలను విశుద్ధ భక్తులు భక్తితో అర్చింతురు. మాయావద తత్వవేత్తలు వాటిని కథలుగా కొట్టివేసినను వాస్తవమునకు అవి పరమ ఆరాధనీయ విషయములై ఉండి కేవలము భక్తుల చేతనే ఆస్వాదనీయములై ఉన్నవి. మాయావాదికి విశుద్ధ భక్తునికి వ్యత్యాసం అదియే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవమంటాను. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మయపూర్ వెళ్ళొచ్చాను మాతాజీ, నిన్న వచ్చాను. జై హరి బోల్. బాగుందా మాతాజీ దర్శనం? చాలా బాగా అయింది మాతాజీ. అసలు రెండు కళ్ళు చాటలేదు అష్టసఖి బృందాలు చూస్తేను. జై జై జై. మా అందరి గురించి ప్రార్థించారా మీరు? మాతాజీ ఏమండి, మా అందరి గురించి ప్రార్థించారా? అందరు మన డ్యూటీస్ గురించి అంతా ప్రార్థించాం మాతాజీ. అయితే కోల్డ్ ఎక్కువైంది, నాకు గంగా నదిలో ఒకటి స్నానం చేసి ఇష్టం అనిపించింది. పోన్లేండి, ఏం పర్వాలేదు, పాపాలన్నీ పోయింటాయి. పానీపట్టికి కూడా వెళ్ళాం మాతాజీ. పానీ మీరు చెప్పిన అంశ దగ్గర కూడా వెళ్ళాం మాతాజీ. అన్ని పర్వాలేదు, బాగా చూసుకున్నారు మాతాజీ మయపూర్ లో. వెరీ నైస్, వెరీ నైస్. భోజనాలు చాలా బాగా 6 రోజులు ఉన్నాం మాతాజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. భాష్యం. ఆలయం నందలి దేవతామూర్తులను మాయావాదులు, నాస్తికులు విగ్రహములని భావించరు. కానీ భక్తులు ఎన్నడూ విగ్రహములను పూజించరు. వారు ప్రత్యేకంగా భగవానుని అతని అర్చనవతారం ఆరాధించరు. ప్రస్తుత స్థితి యందు మనం అర్పింపగల రూపముని అర్చాని పదం సూచించరు. నిజమునకు ప్రస్తుత స్థితి ఎందు మనం భగవాను ఆధ్యాత్మిక రూపం చూడజాలం. ఏలనగా చర్మశిక్షువులు భౌతిక కేంద్రములు ఆధ్యాత్మిక రూపమును ధారణ చేయజాలం. అంతెందులకు ఆత్మ యొక్క రూపుని మనము చూడజాలకున్నాము. మరణ సమయం ఆత్మ ఏ రీతిగా దేహం ఇదినో మనం కాంచజాలం. మన భౌతిక ఇంద్రియములు మన భౌతిక ఇంద్రియములకు పానబరుడికి భగవానుడు అర్చనా విగ్రహం అని పిలువబడు ఒక అనుకూలమగు రూపమును గ్రహించుకున్నాడు. అదే కొన్ని మార్లు అర్చనవతారం అని పిలువబడు. అది ఆ దేవదేవుని అభినమును పలు అవతారములు దాల్చినట్టే ఆ దేవదేవుడు మృత్తిక, దారు, లోహము, మణిమయమైన రూపములు ధరిస్తున్నాడు. భగవద్ర రూపమును తయారు చేయటకు శాస్త్ర నిర్దేశములు కలవు. ఆ రూపములు భౌతికమైనవి కావు. భగవాను సర్వవ్యాపి అయినచు అతడు భౌతిక మూలమును
భౌతికమగును కదా, ఆ విషయం ఎట్టి సందేహం లేదు. కానీ నాస్తికులు దీని విరుద్ధముగా ఆలోచించరు. అంతా భగవన్మయమేనని పలికినను ఆలయకి శ్రీ విగ్రహములకు కాంచినప్పుడు మాత్రం అది భగవానుడు కాదని వారు త్రోసిపుచ్చురు. కానీ సిద్ధాంతం ప్రకారం సమస్తము భగవన్మయమే అయినచో శ్రీ విగ్రహం మాత్రం ఎందుకు భగవానుడు కాడు? నిజముకు భగవాను గూర్చి వారికి ఎట్టి అవగాహన లేదు. కానీ భక్తుల దృష్టి మాత్రం భిన్నంగా ఉండదు. అది భగవత్ప్రేమతో నిండి ఉండదు. భగవానుని వివిధ రూపంలో గాంచినంతనే భక్తుల ప్రేమతో నిండిపోదు. భగవానుని మరియు మందిరమందరి భగవద్ రూపం నడుమ వారి భేదము గాంచబోటి నాస్తికుల వారి నడుమ భేదము కాదు. అందులో కారణం మందిరములందరి శ్రీ విగ్రహము సుందర ముఖార విందములు భక్తులు దివ్యమైనతులు ఆధ్యాత్మికమైనతులు గాంచుతూ ఆ రూపం యొక్క దివ్యాలంకరణ శ్లాంకించరు. మందిరం అందరి శ్రీ విగ్రహము ఏ విధముగా అలంకరించబడవలనో, మందిరమును ఏ విధముగా శుభ్రపరచవలనో, విగ్రహమును ఏ విధముగా అర్పింపవలనో ఉద్దేశించట గురువు యొక్క కర్తవ్యం. విష్ణు మందిరములందు అనుసరింపబడు విధి నిధి నియమములు పద్ధతులు కలవు. శ్రీ విగ్రహములు పరదాయం లేనందున భక్తుల ఆ మందిరముకే వారిని గాంచుతూ ఆధ్యాత్మిక ఆనందమును పడేది. వారు తమ మనోభావాలను విగ్రహముల ఎందుట వ్యక్తము కావిద్దు. శ్రీ విగ్రహం సమాధానం పసుపు సందర్శకులు కూడా పెక్కు కలవు. భగవానుడితో సంభాషించుటకు మనుడు గొప్ప భక్తులు ఉండబడడు. కొన్ని మార్లు భగవానుడు స్వప్నమందు భక్తులతో సంభాషించడు. శ్రీ విగ్రహము మరియు భక్తుల నడుమ వనగూడు ఈ పరస్పర భావముని నాస్తికులకు అవగతము కానట్టిది. కానీ భక్తులు మాత్రం దాన్ని నిజముగా అనుభూతి నోర్చుకున్నది. సుందరముగా అలంకరమైన శ్రీ విగ్రహము దేహమును ముఖమును భక్తులు ఏ విధంగా కాతురో భక్తితో వారిట్లో అర్చనామూర్తి సంభాషిస్తూ కపిల మునిచ్చగా వివరించున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ శ్రీ విగ్రహాన్ని మనం పూజించకూడదా మాతాజీ? భక్తులము లడ్డు గోపాలు చేయవచ్చు చేయవచ్చు. మీ శిక్షా గురువులను అడిగి అప్పుడు మీరు డీటెయిల్స్ ని తీసుకుని వస్తే బాగుంటుంది. నేను అడగలేదు కానీ మాతాజీ, మా మాత అడిగితే పెట్టుకోవచ్చు లడ్డు గోపాల్ అంటే నాకు చాలా ఇష్టం మాతాజీ, అందుకని తెచ్చి పెట్టుకున్నాను. అవును, అదే శిక్షా గురువులకి మనం ఇన్ఫార్మ్ చేసి తెచ్చుకుంటాం. యాక్చువల్ గా మేమైతే అలాగే తెచ్చుకున్నాం. నేను మాయాపూర్ లో వాళ్ళేం నో అని చెప్పరు, వాళ్ళు ఎస్ అని చెప్తారు. బట్ ఎలాగ ఆరాధన చేయాలో అని చెప్తారు వాళ్ళు. అదే మాతాజీ మామూలుగా పాలతో కొంచెం కడుక్కొని 3 పూటలు ఆఫర్ చేస్తారు మాతాజీ. ఓకే, వండర్ఫుల్. అదే అవే చెప్తారు ఎలాగ ఆఫర్ చేసుకోవాలి, ఎలా సేవించుకోవాలి. ఆఫర్ చేస్తారు మాతాజీ. పొద్దున్నే పాలు ఏదైనా మధ్యాహ్నం మళ్ళీ ముందుకున్నది ఈరుల్లి బెల్లుల్లి వాడడం నేను ఎవరు కూడా తినం మాతాజీ. సో ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఈ పారాగ్రాఫ్ లో ఎలాగో అర్చమూర్తి గురించి వచ్చింది కదా, ఆ విషయం మనం ప్రస్తావించుకుందాం. రైట్, జై, థ్యాంక్ యూ మచ్. సో ఇక్కడ నెక్స్ట్ కపిల భగవానుడు కంటిన్యూ చేస్తున్నారు. ఈ యొక్క వైది భక్తి గురించి చెప్తున్నాడు ఆయన 34, 35, 36, 37లో. సో 34లో స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? ఈ వైది భక్తి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కోరిక ఏమై ఉంటుంది? భగవంతుని యొక్క కర్మల పట్ల, భగవంతుడికి సంబంధించిన కర్మల పట్ల ఆసక్తి ఉంటుంది. కానీ ఎప్పుడు వాళ్ళు భగవంతుడితో ఏకం అవ్వాలని కోరుకోరు కదండి. ఇది అద్భుతమైన లక్షణం. సో ఎవరైతే భగవంతుడితో ఏకమైపోతాం, నేను నారాయణ అయిపోతా అంటే అదేంటండి? అవుతామా? మనం వెళ్ళి భగవంతులో కలుస్తున్నామా? లేదు. ప్రభుపాద గారు చాలా క్లియర్ గా రాశారు. భగవంతుని యొక్క శరీర కాంతిలో వాళ్ళు మిళితం అవుతారు, నిరాకార బ్రహ్మ జ్యోతిలో కలుస్తారు. భగవద్ధామానికి వాళ్ళు వెళ్ళలేరు. ఏమవుతుంది? వాళ్ళు మళ్ళీ అక్కడ ఎంతసేపు ఉంటారు? మళ్ళీ తిరిగి వస్తారు. వెరీ రేర్ అక్కడి నుంచి వాళ్ళు ఉద్ధరింపబడడానికి ఆధ్యాత్మిక ప్రపంచం. రైట్. సో ఏమంటున్నారు? అటువంటి అకుంఠితమైన శుద్ధ భక్తులు భాగవతాహ ఏమంటారు? అన్యోన్యముగా విశుద్ధ భక్తులు ఏం చేస్తారంట? సభాజయంతే మమ పౌరుషాన్ని కీర్తిస్తూ ఉంటారు. ఎవరి గురించి? మమ పౌరుషాన్ని, భగవంతుడి యొక్క లీల కర్మలని కీర్తిస్తూ ఉంటారు. అంటే భగవంతుడు ఒక పర్సన్ క్లియర్ గా తెలుస్తుంది కదండి. ఆయన నిరాకార బ్రహ్మజ్యోతి కాదు, ఆయన పర్సన్. ఆయన కూడా కొన్ని లీలలు చేస్తూ ఉంటాడు. ఆటల గుణగణాలను కీర్తిస్తూ ఉంటారు భక్తులు. ఎవరైతే వైదీ భక్తి చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి? శ్రవణ కీర్తనములు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రభుపాద గారు చక్కగా చెప్పారు. 5 రకాల ముక్తులు ఉన్నాయి. ఏంటది? సాయుజ్య ముక్తి, సారూప్య ముక్తి, సాలోక్య ముక్తి కదండి, సృష్టి. సో ఏమవుతుంది? ఈ సృష్టి అంటే భగవంతుడు సమానమైన ఐశ్వర్యం, సాలోక్య ముక్తి సేమ్ లోకం, సారూప్య సేమ్ రూపం, సామీప్య చాలా దగ్గరగా స్వామి సేవ చేయటం. ఇంకోటి ఏంటి? సాయుజ్య అంటే భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మ శరీర కాంతిలో మిళితం అయిపోవటం. భక్తులైన వాళ్ళు సాయుధ్యమూర్తిని అసలు ముక్తి కిందే పరిగణించరు. అదేమన్నారు? భక్తి ఇక్కడ ఏమన్నారు? కైవల్యం నరక అయితే శ్రీ చైతన్య మహాప్రభు గారి యొక్క గొప్ప భక్తుడైన శ్రీ ప్రబోధానంద సరస్వతి ఏమన్నారు? కైవల్యం నరక అయితే. అది ఎటువంటిది? నరకం లాంటిది. ఇట్స్ లైక్ స్పిరిచువల్ సుసైడ్ అని చెప్తారనమాట. సో కైవల్యం నరక అయితే
కానీ ఏం చేస్తారు ఈ మాయావాదులు, నిరాకారవాదులు దాన్ని ఏమిగా పెట్టుకుంటారు, దానికోసం ఎంతో కష్టపడతారు కదండి. సో కానీ సుశుద్ధ భక్తులు అసలు అటువంటి భగవంతుడు ఏకం అవ్వాలని కోరుకోడంటే ఏం చేయాలనుకుంటాడు ఎప్పుడు కూడా, ఆయనకి సేవించాలి. ఏదైతే ఇక్కడ భౌతిక ప్రపంచంలో చేస్తున్నానో అసలు వాళ్ళు అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేస్తాను నేను. కానీ ఈ యొక్క నిరాకారవాదులు ఏమనుకుంటారు, వాళ్ళు మాయవాదులు, ఒకేసారి ఇప్పుడు నేను ఒక అర్చా పద్ధతిని స్టార్ట్ చేస్తాను, కానీ నేను ఒక సిద్ధ స్థితికి వచ్చిన తర్వాత నాకు ఏం అవసరం లేదు, నేను నారాయణ అయిపోతా అని అనుకుంటారు. అది సరి అయిన విషయం కాదనమాట. ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద్ గారు, నామ మాత్రపు సాయుధ్య ముక్తి సౌఖ్యము కన్నను అధిక సౌఖ్యమును భక్తులు అనుభవిస్తారు, కాబట్టి ఆ సాయుధ్య ముక్తి వద్దనుకుంటారు. నిజమైన సౌఖ్యం ఏంటంట, భగవత్ సేవయే ఘనమైన సౌఖ్యం. అందుకని శుద్ధ భక్తుల ప్రార్థన చూడండి, వాళ్ళు నరకంలో ఉన్నా స్వర్గంలో ఉన్నా ఎక్కడైనా పెట్టు, కానీ నీ భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి, నీకు భక్తి చేసే అవకాశాన్ని ఇస్తే చాలు. నరకమైన స్వర్గమైన మాకు సమానం. స్వర్గానికి వెళ్ళి అక్కడ నీ యొక్క సేవ చేసే అదృష్టం లేకపోతే, కానీ నరకానికి వెళ్తే నీ సేవ చేసే అదృష్టం ఉందంటే అది ఇంపార్టెంట్ కదండి. ఇది శుద్ధ భక్తులు. అలాగే ఇంకొక విషయం చెప్పారు, ఈ యొక్క మాయావాదులు ఏం చేస్తారంటే ఇంకొక విషయాన్ని ప్రభుపాద్ గారు వర్ణిస్తూ వచ్చారు. ఏం చేస్తారంటే ఈ భగవంతుని కథలని శుద్ధ భక్తులు వర్ణిస్తూ ఉంటారు, కానీ మాయావాదులు ఏమంటారు అని కట్టు కథలు అంటారంట. ఒకవేళ ఒప్పుకున్నా ఏమంటారు, ఆ నిరాకార బ్రహ్మ నుంచి కృష్ణుడు పుట్టుకొచ్చాడు, భగవద్గీత చెప్పాడు, మళ్ళీ కలిసిపోయాడు. సో ఈ విధంగా వాళ్ళు వాదిస్తూ ఉంటారు. కానీ మనం చక్కగా చెప్తుంటే భగవంతుడు చెప్తున్నాడు 14వ అధ్యాయం చివరి శ్లోకంలో, ఆ నిరాకార బ్రహ్మ జ్యోతికి నేనే ఆధారం అని చెప్తున్నాడు, ఎందుకంటే ఆయన శరీర కాంతి కదండి. సో అలాగే ఏదైతే ఈ యొక్క కథ, ఏదైతే కృష్ణ కథ ఉన్నదో అది కట్టు కథ కాదు కదండి, అది ప్రామాణికమైనది కదండి. ఈ యొక్క భగవద్గీత, భాగవతం, పురాణములు ఇవన్నీ కూడా ప్రామాణికమైనవి, ఆథరైజ్డ్ కదండి. వాటినే ప్రామాణికంగా తీసుకోమని భగవంతుడు ఎన్నోసార్లు చెప్పారు. చైతన్య మహాప్రభు అయితే శ్రీమద్ భాగవతం న్యాచురల్ కమెంటరీ కదండి, వేదాంత భాష్యం యొక్క న్యాచురల్ కమెంటరీ అది అని చక్కగా చెప్పబడింది, ఆ విధంగా అంగీకరించబడింది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వాటిని కట్టు కథల కింద తోసి వేస్తారు. ఆ విధంగా ఏమవుతుంది, మళ్ళీ భగవంతుని కృపకు దూరం అయిపోతున్నారు. భగవంతుడు గురించి తెలిస్తేనే కదా, ఆయన గుణగణాలు తెలిస్తే ఆయన పట్ల ఆసక్తి వస్తుంది, ఆయన సేవ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి నేను వినలేదు, నాకు ఆ వ్యక్తి పట్ల ఎలాగ ప్రేమ కలుగుతుంది, ఆ వ్యక్తికి సేవ చేయాలి నాకు ఎలా అనిపిస్తుంది అనిపించింది కదండి. సో ఆ విధంగా వాళ్ళు ఈ యొక్క భగవంతుని యొక్క కర్మల్ని తెలుసుకోకుండా ఉండటం కారణంగా ఆ విధంగా దూరంగా ఉంటారన్నమాట భగవంతుడికి. సరే అయితే ఇంకా ఏం జరుగుతుందంట, ఇంకా ఏం చేద్దాం అనుకుంటారు ఈ వైదీ భక్తులు. సో 34లో ఒక విషయం చెప్పారు, వాళ్ళు ఏదైతే సాయుధ్య ముక్తిని కోరుకోరు, అది మొట్టమొదటిది. ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క పాద పద్మ సేవలు నెలకొని ఉంటారు, 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటి, వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క గుణగణాలను కీర్తిస్తారు. ఆ 3 పాయింట్స్ చెప్పారు 34లో. సో 35లో ఏమంటున్నాడు ఆయన, వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క సుందరమైన ఆ యొక్క దరహాసాన్ని ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారంట. మన శ్రీమద్ భాగవతులు ఎన్నోసార్లు వచ్చింది, ఆ చిన్న దరహాసాన్ని చూస్తే ఏమవుతుందంట, మన భౌతిక క్లేశాలంతా మనకు విముక్తి కలుగుతుందంట. సో మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, ఎన్నో టెన్షన్స్ తో వెళ్తాం, ఒక్కసారి అక్కడ రాధా దామోదర్, రాధా మాధవ్, చిరుమందహాసం, ఇక్కడ వెనకాల రామచంద్ర నవ్వుతూ ఉన్నారు, ఇలా చూసినప్పుడు ఏమవుతుందండి, టెన్షన్స్ అన్ని పోయి మనసులో ప్రశాంతంగా ఏ బాధ ఉన్నా కూడా మర్చిపోతాం మాతాజీ. మర్చిపోతాం కదండి. ప్రశాంతంగా అనిపిస్తుంది మాతాజీ. అందుకని ఎప్పుడు కూడా భక్తులు ఏం చేయాలనుకుంటారంట, అటువంటి సుందర రూపాన్ని దర్శించాలనుకుంటారంట. ఇంకేంటంట, అటువంటి దివ్య రూపంని చూడగొరచు వారు నాతో అనుకూలంగా సంభాషించరు. ఎలా సంభాషించగలం, భగవంతునితో మనం ఎలా సంభాషిస్తాం, మనకి ఎలా అనుకూలంగా ఉన్నాడు స్వామి, మనం చెప్పినట్టు మనం చెప్తాం కదా మాతాజీ. అది ఎవరికి చెప్తున్నారు, విగ్రహ రూపం వైకుంఠనాథుడికి మనం చెప్పలేము, కానీ మన ఇంట్లో ఉన్న అర్చామూర్తికి చెప్తే వైకుంఠనాథుడికి చెప్పినట్టే. ఎందుకని, మన ఇంట్లో ఉన్న అర్చామూర్తి కూడా వైకుంఠనాథుడి యొక్క ఎక్స్పాన్షనే కాబట్టి అర్చామూర్తికి భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. అది ఆలయంలో అయినా మన ఇంట్లో అయినా. అంటే ఆలయంలో అర్చామూర్తి పవర్ఫుల్ అండి, మా ఇంట్లో అర్చామూర్తి అది పవర్ఫుల్ కాదు కాబట్టి అంతగా నేనేం రూల్స్ పాటించు, అలా కాదు. అర్చామూర్తే వెరీ పవర్ఫుల్, చిన్న పెద్ద అయ్యేం కాదు కదండి. సో ఏం చేయాలి, చక్కగా ఆయన్ని సేవించుకోవాలి. అర్చ అనే పదం చెప్తున్నారు, అర్చించగలిగే రూపం. ఇప్పుడు మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు తండ్రికి ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, ఏదో అమ్మ ఏదో స్వీట్ చేస్తుంది ఇంట్లో,
ఆడు 2 చేతులతో 2 పట్టుకొని తింటూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు వస్తే ఏదో ఒక నోట్లో పెట్టాలనుకుంటాడు. వాళ్ళ నాన్నగారు ఎంతో ఆకాశం పొడుగుంటే చిన్నగా ఉంటాడు పుట్టి బుడంక. ఏం చేస్తారు అప్పుడు? ఏదో పెట్టాలనుకుంటుంటే వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? వంగుతాడు. ఆ అబ్బాయి హైట్ కి వంగి పెట్టించుకుంటాడు. అంత మాత్రం చేత ఆయన అంతే ఉన్నాడా? ఆ అబ్బాయి హైటే ఉన్నాడా? లేదు. తన ప్రేమని తీసుకోవటం కోసం ఆ విధంగా ఉండాడు. అలాగే భక్తుల యొక్క కదండి, భక్తులతో చాలా ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ యొక్క చర్మ చక్షుల ద్వారా స్వామిని చూడలేం. ఈ కేవలం అర్చామూర్తి ద్వారా మన స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూస్తూ తరిస్తూ ఆయన్ని సేవిస్తూ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలం. కాబట్టి మనందరి కోసం ఎంతో కరుణతో ఆయన అర్చామూర్తి కింద ఇంకొక అవతారం, అర్చామూర్తి కూడా స్వామి యొక్క అవతారం, ఇంకొక ఎక్స్పాన్షన్ తీసుకుని కదండి మన అందరి దగ్గర సేవలు తీసుకుంటున్నాడు ఆయన. ఆయనకేమి ఆధ్యాత్మిక ప్రపంచంలో సేవలు చేసే వాళ్ళు లేక ఇక్కడికి వచ్చేది కాదు. అక్కడ అనంతమైన సేవకులు ఉంటారు ఎప్పుడు కూడా. సహస్ర లక్ష్ములు సేవిస్తూ ఉంటారు. శ్రీమతి రాధారాణి ఒక రోజు వండింది మళ్ళీ వండదు ఆవిడ. అటువంటిది మన ఇంటికి వచ్చి మనం పెట్టే చిన్న భోగం తినాల్సిన అవసరం లేదు ఆయనకి కదండి. కానీ ఎందుకని వస్తున్నాడు? ఎందుకంటే మనం అంటే ఎంతో ప్రేమ, కరుణ కదండి. ఇప్పుడు ఆయన స్వీకరించలేదు అనుకోండి, మనకి ప్రసాదం ఎలా వస్తుంది కదండి. మనం ప్రసాదం తింటే గానీ తరించాం, మరి ఆయన స్వీకరించాలి కదా. అందుకనే ఏం చేస్తాడు? ఆయన అర్చామూర్తి కింద వచ్చి మనం చేసే అన్ని ఆఫరింగ్స్ ఆయన తీసుకుని మళ్ళీ ఆయన కరుణని అందులో మనకి ప్రసాదం కింద ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా ఏం చేస్తున్నాడు అర్చామూర్తులు మనం చూస్తాము. దారు బ్రహ్మ ఈ యొక్క భౌతిక పదార్థాలకు ఎలా ఉంటాడండి స్వామి? ఎలా వచ్చేస్తాడు అంటే, స్వామి లేనిది ఎక్కడ? విశ్వం అంతా ఆయన ఆక్యుపై చేసి ఉన్నాడు. అంతా ఆయన వ్యాపించి ఉన్నప్పుడు ఆ యొక్క మెటల్లో అయినా లేకపోతే ఆ యొక్క చెక్క రూపంలో అయినా స్వామి లేకుండా ఉన్నాడు, అక్కడ వ్యాపించకుండా ఉన్నాడా? డెఫినెట్ గా ఉంటాడు అక్కడ కూడా. కానీ ఇప్పుడైతే మన అర్చామూర్తుల్ని ఏం చేస్తారు? ప్రాణ ప్రతిష్ఠ అనే అద్భుతమైన విషయం చేస్తారు. అలాగని ప్రతి చెక్కని ప్రతి ఒక్క ప్రతిమని మనం ఆరాధన చేస్తామా? శాస్త్రబద్ధంగా ఉండాలి అర్చామూర్తి. కృష్ణుడు అంటే ఇలా ఉండాలి, త్రిభంగ రూపంలో ఉంటాడు, వేణు ఈ విధంగా ధరిస్తాడు కదండి. శ్రీనివాసుడు అంటే ఈ విధంగా అభయహస్తం ఉంటుంది, కటిహస్తం ఉంటుంది, శంఖ చక్ర గద అన్ని పట్టుకుంటాడు. నారాయణుడు ఇలా ఉంటాడు చతుర్భుజ రూపంలో కదండి. రామచంద్రుడు ఎప్పుడు కూడా కోదండం పట్టుకుంటాడు. ఈ విధంగా డిస్క్రిప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఆ విధంగా అర్చామూర్తులు చేయటం కూడా ఒక శాస్త్రం కదండి. దాంట్లో కూడా బాగా ఆరితేరిన వాళ్ళు ఉంటారు. అది కూడా తెలుసుకోవాలి. ఏ స్టోన్ ని ఉపయోగించాలి, ఏ దారు ఏ చెక్కను ఉపయోగించాలి, ప్రతిదీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ పాటించి వాళ్ళు అర్చామూర్తం చేసిన తర్వాత శుద్ధ భక్తులు ఆహ్వానిస్తారు స్వామిని అందులోకి రమ్మని. మనం ఇక్కడ చూసాం రాధా దామోదరి ఇక్కడ నేత్ర ఉన్మీలనం అని ఐస్ ఓపెన్ చేస్తారంట, రైట్? ఐస్ ఓపెన్ చేస్తారు. సో అప్పుడు అందరూ కూడా ఇన్వైట్ చేస్తారు శుద్ధ భక్తులు, ప్లీజ్ ప్లీజ్ ఎంతో కరుణ ఉండి ఇక్కడ ఎంతో మంది బద్ధ జీవులు నీ యొక్క సేవ చేసుకోవాలనుకున్నారు, దయచేసి మీరు రండి మా సేవలు తీసుకోండి అని ఆ యొక్క అర్చామూర్తులకు ఆయన ఆహ్వానిస్తారు. ఆ తర్వాత అర్చామూర్తికి స్వామికి ఎటువంటి తేడా లేదు కదండి. సో ఈవెన్ మన అయోధ్య రామచంద్ర కూడా చెప్తున్నారు కదా, ఎవరైతే శిల్పి చెప్తున్నారు, నేను చెక్కినప్పుడు ఉన్నప్పటికి ఇప్పటికీ స్వామి చాలా మారిపోయాడు. ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ అయిపోతుంది ఆయన సచ్చిత్ ఆనందమయం, ఆయన సచ్చిత్ ఆనంద విగ్రహుడు అయిపోతాడు. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మీకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ గుర్తుందా? అర్చామూర్తి ఏదైనా సంభాషించినట్టు మాట్లాడినట్టు మనం చాలా వృత్తాంతాలు చెప్పుకున్నాం. ఎవరికైనా ఏమైనా గుర్తున్నాయా? చాలా స్టోరీస్ ఉన్నాయి కదా పూరి జగన్నాథుడు మాతాజీ. పూరి జగన్నాథుడు. పూరి జగన్నాథుడు ఏం చేశాడు ఆయన? ఏదైనా గుర్తుందా ఒక లీల? ఒక భక్తుడు ఏం చేస్తాడు? వింటాడు, చూస్తాడు. అంటే ఆఫ్ కోర్స్ ఫిలాసఫికల్ గా వింటాడు. ఏమని ఫిలాసఫికల్ గా వింటాడు? ఒక్కసారి నా జగన్నాథుని చూస్తే వాడి జన్మ తరిస్తుందంట, మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా ఏదో సూపర్ఫిషియల్ గా ఉంది, అలాగే జరుగుతుందా? జగన్నాథ్ ఏం చేస్తారు? ఓకే, నా మీద డౌట్ పెట్టుకుని నా ఇంటికి వస్తావా జగన్నాథపురికి? సరే, ఏమవుతుంది? ఆల్టర్ డోర్స్ క్లోజ్ అయిపోతే ఓపెన్ అవ్వట్లేదు, లోపల నుంచి లాక్ చేసుకున్నాడు ఆయన. ఇదేంటి, ఏం తప్పు చేశారు స్వామి, దర్శనం ఇవ్వండి. అప్పుడు ఆ పూజారి కల్లోకి స్వామి చెప్తాడంట, ఆ దూర్తుడు ఇక్కడ ఉన్నాడు, వాడిని పంపించేయండి సిటీ నుంచి, అప్పుడు మీ అందరు దర్శనం ఇస్తా, వాడు ఉన్నంతసేపు మీకు దర్శనం ఇవ్వండి. సో వాళ్ళందరూ చెప్తారు, ఎరా నాయన ఎందుకు వచ్చావు ఇంత సందేహంతో స్వామి గురించి, బయటికి వెళ్ళిపో. అప్పుడు ఏడుస్తాడు, అయ్యో నీ అనుకుని తెలిసింది ఆయనకి. సరే అని ఏడుస్తాడు, వెళ్తాడు. అప్పుడు వెంటనే స్వామి డోర్స్ ఓపెన్ అవుతాయి.
ఆ తర్వాత మళ్ళీ అక్కడ పూజారుల్ని పట్టుకుని నన్ను క్షమించమని అడగండి, మీ జగన్నాథుడు నన్ను ఫైనల్ గా దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా ఎన్నో లీలలు, ఈవెన్ శ్రీనివాసుడు, గోవింద, తిరుపతి ఎన్నో లీలలు ఉన్నాయి కదండి. మన సాక్షి గోపాలుడు రీసెంట్ గా శ్రీదేవి మాతాజీ కూడా వెళ్ళొచ్చారు అక్కడ. సాక్షి గోపాలుడు ఏం చేశాడు, సాక్ష్యం చెప్పడం కోసం నడుచుకుని వచ్చేసాడు బృందావనం నుంచి అక్కడ వరకు. కదండి. సో ఆ బ్రాహ్మణుడు ఏమంటాడు, సాక్షి గోపాల్ సాక్ష్యం చెప్పడానికి రమ్మంటే ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఏమంటాడు, ఎక్కడైనా అర్చామూర్తి నడవటం చూసావా అంటే ఆ బ్రాహ్మణుడు ఏమంటాడు, అర్చామూర్తి మాట్లాడినప్పుడు నడవలేడా? సో ఇక భక్తుడి యొక్క నమ్మకం, విశ్వాసం కదండి. చూసి సరే అయితే వస్తాను, వెనక్కి తిరిగి చూడకు కదండి. అక్కడ వరకు వస్తారు, అక్కడ సాక్షి గోపాల్ కింద ఆయన్ని ఉంచుతారు. మళ్ళీ గోపాలుడు, గోవిందుడు ఆయన ఉంటాడు ఏంటి, బృందావనం నుంచి వదిలిపెట్టి ఉన్నాడు, మళ్ళీ బృందావనం వెళ్ళిపోతాడేమో అని చెప్పి శ్రీమతి రాధారాణి విగ్రహం కూడా అక్కడ పెట్టిస్తారు అనమాట. ఎందుకంటే రాధారాణి లెక్కన ఆయన ఉండడు, మళ్ళీ వెళ్ళిపోతాడేమో అని చెప్పి శ్రీమతి రాధారాణి అక్కడ ఆయన అలర్నాథ్ మాతాజీ, అలర్నాథ్ లో పిల్లవాడు ప్రసాదం పెడతాడు. అలార్నాథ్ అలార్నాథ్ ఆ యొక్క అబ్బాయి ఏం చేస్తాడు, ఎప్పుడైతే ఎంతో ప్రేమగా చక్కగా ప్రసాదం పెడుతూ ఉంటాడు కదండి. సో వాళ్ళ నాన్నగారు అంటారు, అవునా నిజంగా తిన్నాడా? ఎస్ తిన్నాడు, అయితే చూపించు. ఏమవుతుంది, ఆ కర్టెన్ వెనకాల దాక్కుని ఉంటాడు కదండి. ఏమవుతుంది, వెంటనే స్వామి ఎప్పుడైతే కీర్ తిందామని వస్తే చేయి పట్టేసుకుంటాడు. ఏమవుతుంది, పాపం అల్లారినాథ్ చెయ్యి మీద అంతా కూడా వేడి పొంగలి పడుతుంది. ఇప్పటికీ కూడా మార్క్స్ ఉంటాయంట స్వామికి. సో ఎవరు కాదన్నారు అర్చామూర్తి స్వామి కాదని కదండి. స్పష్టంగా తెలుస్తుంది మాతాజీ, ఆ చెయ్యి మొత్తం కాలిపోయి ఇంకెవరు తోటా గోపీనాథ్. తోటా గోపీనాథ్ లేవని స్వామి కూర్చునిపోయాడు. ఏదో వరకు నుంచొని ఉన్న స్వామి కూర్చున్నాడు అంటే ఏంటి, ఆయన నిజంగా ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఎవరైనా కూర్చోపెట్టారా, ఆయన్ని శిల్పం మార్చి చెక్కి పెట్టారా? లేదు. ఇంకా అందరూ చాలా అనాలిసిస్ చేస్తున్నారంటే ఎలా అయింది స్వామి కూర్చున్నాడు అంతే కదండి. సో అర్చామూర్తికి స్వామికి ఎటువంటి తేడా లేదు. మాతది క్షీరచోర్ గోపీనాథ్ కూడా క్షీరచోర గోపీనాథ్ ఏం చేశాడు ఆయన, మాధవేంద్రపురి గారి గురించి ఏం చేశాడు, పాయసం కీర్ పాట్ దొంగలించాడు. ఇంకా మళ్ళా తిరుపతి మాతాజీ తొండమారు ఆయన వచ్చేసి కుండలు చేసే అతను తొండమాన్తో మాట్లాడారు. నెక్స్ట్ ఎవరు ఆయన, అనంత ఆల్వార్ తో సంభాషణలు ఎక్కువ చేస్తారు శ్రీనివాసుడు, రైట్. సో వరదరాజన్ కూడా మాట్లాడుతూ ఉండేవారు ఇదివరకు. తర్వాత భక్తుని రక్షించడానికి ఇక్కడ దెబ్బ కూడా కొట్టుకుంటాడు మాతాజీ. అనంత ఆల్వార్ కి గార్డెన్ పని చేస్తూ ఉంటే నేను సాయం చేస్తాను అంటాడు ఆ చిన్నపిల్లవాడు గోవిందుడు. వద్దయ్యా, నీ భార్య పాపం కడుపుతో ఉంది, ఆవిడ కూడా కష్టపెడుతున్నావు అంటే, అయినా పర్వాలేదు ఎవరికి ఇవ్వని సేవ నాదే అంటాడు. అయినా సరే వాళ్ళ భార్య దగ్గర సేవ చేస్తుంటే ఏంటి, ఈయన కోపం వచ్చి గొనపేసి వస్తే ఇక్కడ తాగుతుంది, రక్తం వస్తుంది. ఆ పిల్లవాడు పరిగెత్తి వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోతాడు, అర్చామూర్తిలోకి వెళ్ళి కదండి. సో ఇప్పటికీ పచ్చగర్పూరం పెడతారు ఆయనకి. ఆ గొనపం కూడా మనం చూడొచ్చు జ్ఞాపకం. అంటే అర్చామూర్తికి స్వామికి ఎటువంటి తేడా లేదు. అంటే ఇప్పుడు మాట్లాడట్లేదు కదా అంటే మనం చాలా పాపాత్మలం కాబట్టి మాట్లాడట్లేదు. సో ఎవరైనా శుద్ధంగా పవిత్రంగా ఉన్న వాళ్ళకి చక్కగా మాట్లాడతారు. మన ప్రభుపాద్ గారు కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు ప్రభుపాద్ గారు అలా చూస్తూ ఉంటారు. సో తర్వాత ప్రభుపాద్ గారు అడుగుతారు, యు ఆర్ నాట్ ఫీడింగ్ కృష్ణ నైస్లీ, మీరు కృష్ణుడికి సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు. సో మీకు ఎలా తెలుసు అంటే, హీ టోల్డ్ మీ. అది ఆశ్చర్యపోతారు, కృష్ణ చెప్పారా? కృష్ణనే చెప్పాడు. అప్పుడు ప్రభుపాద్ చెప్తారు, ప్రభుపాద్ యాక్చువల్ గా ఫండ్ సరిగ్గా రావట్లేదు, ఇదివరకు 6 times పెట్టేవాళ్ళం, ఇప్పుడు 4 times పెడుతున్నాం ఆయనకి పోగా. సో శుద్ధ భక్తులు మాట్లాడుతూ ఉంటారు కదండి. వాళ్ళతో మాట్లాడగలరు, వాళ్ళకి ఏంటన్న విషయం తెలుసుకోగలరు. మనకి అంత చర్చలు లేవు, అంత భక్తి స్థితికి మనం వెళ్ళలేదు కదండి. అన్నమయ్య కూడా మాతాజీ, అన్నమయ్య పైకి కొండ మీదకి వెళ్తే తెర వేస్తుంటే తెర తీయరా అని పాట పాడతారు. అన్నమయ్య గ్రేట్ డివోటీ కదండి. సో ఇలా ఎంతో మంది భక్తులు వాళ్ళ యొక్క ఇంటరాక్షన్స్ అర్చామూర్తితో జరిగాయి కదండి. అంటే అర్చామూర్తికి భగవంతుడికి ఎటువంటి తేడా లేదు కదండి. సో మన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న అర్చామూర్తిని చక్కగా ఆరాధన చేసుకుంటే ఆయనే మనకి ఏం చేస్తాడో, వైకుంఠ ద్వారాలు తీసేది ఆయనే మనకి కదండి. డెఫినెట్ గా మనం ఆయన చక్కగా సేవించుకుందాం. ఏం చేయాలి, పెద్ద పెద్ద ఏం చేసేక్కర్లేదు. మొత్తం బంగారు నైవేద్యాలు, వజ్ర వైడూర్యాలు ఏం పెట్టక్కర్లేదు.
ఏదైతే చక్కగా చేస్తున్నావో భోగా చక్కగా ప్రశాంతంగా కుదిరితే ఆయనకి సెపరేట్ ప్లేట్లలో పెడితే చాలు, తులసి వేసి సమర్పిస్తే చాలు. రోజుకి 100 రకాలు చేయక్కర్లేదు. కొంతమంది అనుకుంటారు ఎక్కువ రకాలు చేసేస్తే చాలా గ్రేట్ ఏమో భక్తిలో అనుకు, ఎక్కువ రకాలు కాదు, ప్రేమతో ఒక్క రకం చేసినా చాలు. పత్రం పుష్పం ఫలంతో ఎంతోనే సంతోషపడేవాడు ఆయన కదండి. సో నీళ్ళు కూడా లేకపోతే కొంతమంది ఆచార్యులు చెప్తారు నీకేమీ పెట్టలేనని ఒక చెక్క కన్నీరు కార్చిన అది తోయం కింద తీసుకుంటాడంట స్వామి, అంత కరుణామయుడు. కానీ ఏముండాలి అందులో? భక్తి, ప్రేమ అని ఇంగ్రీడియంట్ ఉంటే తీసుకుంటాడు, లేకపోతే దాన్ని టచ్ కూడా చేయడు. అది నువ్వు ఏదైనా అప్పట్లో పెట్టు. మట్టి కుండలో పెరుగన్నం పెడితే ఈ రోజుకి ఫస్ట్ అదే నైవేద్యం తిరుపతిలో. అదే దాని నైవేద్యం తర్వాత మిగతా చూడండి. అవన్నీ. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మరి పూరి జగన్నాథ్కి ఎప్పుడో మట్టి కుండలోనే పెడతారు ఆయనకి ఎప్పుడు మట్టి కుండల్లోనే. కదండి. అది ఆయన కావాలంటే రోజు బంగారు పాత్రలో వెండిలో తినొచ్చు, బంగారు పాత్రల్లో తినొచ్చు. కానీ ఆయనకి ఆ పద్ధతి అలా స్టాండర్డ్ సెట్ చేశారు, ఆ విధంగా కంటిన్యూ అవుతుంది. ఏం చూస్తాడు స్వామి? భావగ్రాహి జనార్దన్, మన భావాన్ని గ్రహిస్తాడు. సో ఈ విధంగా ఇటువంటి స్వీట్ రిలేషన్షిప్స్ అన్ని ఆ నిరాకారవాదులకు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, భగవంతుని యొక్క దివ్యమైన కథలనే కట్టుకథలు అంటున్నారు. ఇక అర్చామూర్తిని వాళ్ళు ఎలా అంగీకరిస్తారు? వాళ్ళు ఏమంటారు, ఓ ఒక రూపాన్ని తీసుకుని వచ్చాడు, ఆ రూపం కూడా ఈ భౌతిక ప్రకృతికి లోబడి ఉంటుంది అనుకుంటారు కదండి. అది చాలా తప్పు విషయం. ఆ విధంగా వాళ్ళు స్వామి పట్ల అపరాధం చేస్తారు. సో ఈ విధంగా శుద్ధ భక్తులు ఏం చేస్తారు? 35వ శ్లోకంలో చెప్పింది ఏంటి, వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క చిరుమంద హాసాన్ని చూడడానికి ఎప్పుడు కూడా ఉంటారంట. ఇంకోటి ఏం చేస్తున్నారు, ఆ వాళ్ళు ఎప్పుడు కూడా ఆయనకి అనుకూలంగా సంభాషిస్తూ ఉంటారు, అంటే ఆయనకి అనుకూలంగా సేవలు చేస్తూ ఉంటారు, ఫేవరబుల్ గా ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు కంసుడు మాట్లాడాడు, జరాసంధుడు కూడా మాట్లాడుతూ ఉండేవారు, బట్ వాళ్ళు ఎప్పుడు ఫేవరబుల్ గా మాట్లాడలేదు. రావణాసురుడు కూడా ఎప్పుడు రామచంద్రమూర్తి గురించి మాట్లాడుతూ ఉండేవాడు, కానీ ఫేవరబుల్ గా కాదు. అటువంటివి కాదు స్వామికి కావాల్సినవి. హిరణ్యాసుడు కూడా చాలా మాట్లాడాడు వరాహదేవుడితో కలిసినప్పుడు, కానీ అటువంటి వినాలనుకోడు స్వామి. ఫేవరబుల్ గా, అనుకూలంగా ఏవి రావండి మాకు అనుకూలంగా చెప్పడానికి. శుద్ధ భక్తులు చాలా ప్రార్థన చేశారు శ్రీమద్ భాగవతంలో, అందులో ఏదో ఒక ప్రార్థన చేస్తే చాలు. అది కూడా రాదా? భగవద్గీతలో ఒకే లైన్, కరిష్యే వచనం తవ, ఓ కృష్ణ నీ చెప్పినట్టు నేను చేస్తా, నీ ఆజ్ఞాబద్ధుణ్ణి అన్న చాలు. ఏం చేస్తారు స్వామి? చాలా సంతోషపడతారు. ఈ విధంగా ఆయన భగవంతుడి యొక్క దివ్యమైన రూపాలను చూడడానికి, ఆయన చిరుమందహాసం చూడడానికి కదండి, ఆయనతో అనుకూలంగా సంభాషిస్తూ ఉంటారు. ఇవి 6 లక్షణాలు ఇప్పటివరకు మనకు చెప్పినవి. సో ఇంకా మనకి రేపు తెలుసుకుందాం. 36 నుంచి ఇంకా ఏం చెప్తున్నాడు, 36, 37 ఆయన చెప్తారు ఇంకా వైదిక భక్తి చేసే వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి. 38లో ఈ యొక్క రాగానుగ భక్తి అంటే స్పాంటేనియస్ గా వాళ్ళకి భక్తి ఎలా చేస్తారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, అవన్నీ ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి మనం తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు భక్తులు ఒక సమయం చనిపోయే ముందు, అదే దేహం వదిలే ముందల ఏమి చూడరు, ఏ సమయం అయినా కానీ తీసుకుంటారా అని అన్నారు కదా శుద్ధ భక్తులు. మరి భీష్మాచార్యులు శుద్ధ భక్తుడు కదా, ఆయన వెయిట్ చేస్తారు కదా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వచ్చేదాకా కాలం చూసుకునే కదా ఆయన దేహాన్ని వదిలేసేది. ఆయనకి ఇచ్చా మృత్యు అనేది ఉన్నది. ఆయన ఒకటి ఉత్తరాయణం గురించి, ఇంకొకటి ఏంటంటే ఆ హస్తినాపుర సింహాసనం మీద ఒక ధర్మాత్ముడైన రాజుని పెట్టాలి, అది ఆయన బాధ్యత. సంతను మహారాజ్ దగ్గర తీసుకున్నది. సో అందుకనే వెయిట్ చేస్తాడు ఆయన. అందుకని ఆ గడియలు వస్తాయి. అంతేకాకుండా ఇవి ఎక్స్టర్నల్ గా కనిపించేవి. ఇంటర్నల్ గా ఏంటంటే ఆయన చైతన్యాన్ని అంతా కూడా దివ్య చైతన్యం కదా మార్చుకున్నట్టుగా భగవంత్ చైతన్యంతో నింపుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అంతేకాకుండా మరణించేటప్పుడు ఎవరిని చూస్తే చనిపోవాలనుకున్నాడు ఆయన? ఆ యొక్క పార్థ సారథి రూపాన్ని కదండి, ఆ నారాయణ చూస్తూ దేహం విడిచిపెట్టాలనుకున్నాడు. ఎప్పుడైతే భక్తుడు ఆ విధంగా కోరుకున్నాడు, ఇప్పుడు స్వయం కృష్ణుడు రావటం అనేది జరుగుతుంది. పాండవులను తీసుకుని అంతా సెటిల్ అవుతారు. ఇప్పుడు పాండవులు చక్కగా అలంకరించి రాకుమారుల్లాగా యుధిష్ఠిర మహారాజ్ అప్పుడు సమ్రాట్ కింద తీసుకుని వస్తే అప్పుడు భీష్ముడికి ఆనందంగా ఉంటుంది. నేను ఏదైతే చూడాలనుకున్నాను ఫైనల్ గా అది ఫలించింది అని ఆయన సుఖంగా ఆనందంగా ఆయన ఇప్పుడు దేహాన్ని విడిచిపెట్టడానికి రెడీ అవుతాడు. అది ఎక్స్టర్నల్ గా. ఇంటర్నల్ గా ఏంటి, ఆయన దివ్య చైతన్యానికి వస్తాడు. ఎంత దివ్య చైతన్యం ఉన్నదో ఆయన ఇచ్చిన బోధనలను బట్టి, భీష్ముడు కృష్ణుడికి చేసిన బోధనలను బట్టి ఉంటుంది కదండి. ఏ విధంగా దేహం విడిచిపెట్టాలి అంటే ఆ చైతన్యంతో, ఎటువంటి చైతన్యంతో దేహం విడిచిపెట్టాలన్నది మనం భీష్ముడి దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం.
రైట్. మాతాజీ రామనాథుడి తల్లి పేరేంటి మాతాజీ? మర్చిపోయాను. కైకసి. 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 తండ్రి తండ్రి పులస్యుని కుమారుడు. పులస్య బ్రహ్మమ్మ. కాదు, పులస్య బ్రహ్మ తాతగారు. పులస్యుని కుమారుడు. ఒక్క నిమిషం చూస్తాను. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పులస్య అంటారు. సారీ, ఒక్క నిమిషం చూస్తాను. నాకు ఈ అర్చన విగ్రహం గురించి కొంచెం చెప్పండి మాతాజీ, నాకు సందేహం తీరిపోద్ది. ఇప్పుడు చెప్పాను కదా, ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయా? విశ్రవ, ఆయన ఫాదర్ పేరు విశ్రవ. విశ్రవుడు. విశ్రవుడు. తల్లి పేరు కైకసి. కైకసి. ఓకే. రావణాసుడు తల్లిదండ్రుల పేర్లు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. మీరు గురువు గారే కదా మాతాజీ మాకు. ఓకే, ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి మీకు? ఇంకేం చెప్పాను కదా, అర్చామూర్తిని ఆ విధంగా ఆరాధన చేసుకోవాలి. గురువు గారే కదా. తాత పేరు చెప్పారు కదా మాతాజీ, ఆయన పేరు పులస్యుడు. మాతాజీ, ఒక కథలోని తండ్రి రోజు నైవేద్యం పెడుతుంటారు, తల్లి వండింది, అది కొడుకు చూస్తూ ఉంటాడు. ఒకసారి ఊరు వెళ్తే అదే మాట్లాడుకున్నాం ఇప్పుడు. దాని గురించి కదా మాట్లాడుకున్నాం. దాని గురించి మాట్లాడుకున్నాం మాతాజీ ఆల్రెడీ. అదే అలార్నాథ్ స్వామి పేరు. ఓకే ఓకే మాతాజీ. ఓకే. రావణాసుడు తాతగారి పేరు పులస్యుడు. పులస్య బ్రహ్మ అంటారు ఆయన. ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రజాపతి, బ్రహ్మదేవు నుంచి వచ్చిన అతనే పులస్యుడు. రైట్. వెరీ పవర్ఫుల్ వీళ్ళందరూ కూడా. తండ్రి పేరు మళ్ళీ చెప్పండి మాతాజీ ఒకసారి. విశ్రవుడు. విశ్రవ కైకసి. అదే మీరు కూడా శిక్షా గురువులే కదా మాతాజీ. నాకు ఏం కావాలి మీకు? ఏం సందేహం చెప్తే నేను చెప్తాను మాతాజీ. ఒకసారి చూపిస్తాను మాతాజీ. నా పూజ గదిలో లడ్డు గోపాల్ కొంచెం పెద్దగా ఉన్నాడు, నాకు ఇష్టం. ఏమి లేదు మాతాజీ, మీరు ఆయన్ని పుష్పాలతో మాకైతే మా శిక్షా గురువు ఏం చెప్పారు, సో ఇట్ వాజ్ లైక్ పుష్పాలతో ఆయన్ని వెల్కమ్ చేయాలి, ఆయన్ని పుష్పాభిషేక్ చేయాలి. వచ్చిన తర్వాత నామ సంకీర్తనతో పుష్పాభిషేక్ చేయాలి. డివోటీస్ దగ్గరలో ఉంటే డివోటీస్ ని ఇన్వైట్ చేయాలి, నామ సంకీర్తన చేయాలి, ప్రసాద వితరణ చేయాలి. ఆ విధంగా ఇంట్లోకి ఆహ్వానిస్తారు. లేదు మేము సింపుల్ గా చేసుకుంటామంటే పుష్పాభిషేక్ చేసి ప్రసాదం తయారు చేసి మేము డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అది ఒకటి. వచ్చిన తర్వాత అలా ఒకసారి ఆ విధంగా అర్చామూర్తిని తెచ్చుకోవడం అనేది ఇది పద్ధతి. ఇంకా తెచ్చుకున్న తర్వాత మన డైలీ ఎలా చేయాలంటే ఒక సంకల్పం తీసుకోవాలి. అంతేగాని నాకు ఓపుకున్నప్పుడు 10 రకాలు చేస్తా, ఓపుకున్నప్పుడు అసలు నీకు ఒక్కటి పెట్టను, అలా కాదు. చెప్పనివ్వండి. సో ఒక సంకల్పం తీసుకోవాలి. సో మినిమం ఇది చేస్తాను, మినిమం ఒక్కసారైనా భోగా పెడతాను, అలా ఈ సంథింగ్ ఒక సంకల్పం తీసుకోవాలి. అది కంపల్సరీగా చేయాలి. ఓకే. ఆ తర్వాత ఎక్స్ట్రా మీరు చేసినా పర్వాలేదు. ఓకే. సో మీరు ఎన్నిసార్లు చేస్తారో అనేది అనవసరం. ఏంటి అవసరం అంటే మీరు ఏ సంకల్పం తీసుకుంటున్నారో జాగ్రత్తగా తీసుకోవాలి. అది ప్రతినిత్యం పాటించాలి, లేకపోతే అపరాధం అవుతుంది. సో సంకల్పం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొని, అంతకంటే ఎక్కువ చేస్తే తప్పలేదు, అంతకంటే తక్కువ చేస్తే ప్రాబ్లం. అదనమాట. రైట్. అలాగే ఎప్పుడు కూడా నీట్నెస్ మెయింటైన్ చేయాలి. ఇంట్లో నాన్ వెజ్ అటువంటివి ఏమి వండకూడదు. అటువంటి మళ్ళీ మన స్త్రీలకి ఆ 5 days మలిన సమయంలో ముట్టకూడదు. ఆ సమయంలో ఎవరైనా ఆయన్ని చూసుకోగలిగితే మంచిది కదండి. సో ఈ విధంగా చక్కగా ఆయన మెయింటైన్ చేయాలి. దుమ్ము పట్టడం, కొంతమంది చూస్తాం అసలు మొత్తం దుమ్ము పట్టేస్తుంది, అక్కడే అర్చామూర్తిని పెట్టేస్తారు. అలా కాదు, నీట్ గా చిన్న ప్రదేశంలో అయినా నీట్ గా మంచి ప్రదేశంలో ఆయన చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విధంగా ఆయనకి భోగం మనం చెప్పుకోవాలి. సంకల్పం మినిమం ఒక్కసారైనా భోగం సమర్పిస్తారు, లేకపోతే 2 సార్లు. కొంతమంది వాళ్ళు చెప్పుకుంటారు, అది పాటిస్తారు. సో అలా అన్నమాట, మనం పెట్టుకున్న స్టాండర్డ్ ని బట్టి కానీ అది మీట్ అవ్వాలి. ఎక్స్ట్రా మీ ఇష్టం. సో ఆయనకి ఒక చిన్న గ్లాస్ లో వాటర్ పెట్టడం, దాని మీద మూత పెట్టి ఆయనకి వాటర్ ఇవ్వడం. ఎందుకంటే హీఈస్ ఆల్సో పర్సన్, అతను కూడా పర్సన్. చాలా డివోటీస్ ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది, ఆ ఆల్టర్ లో ఏసీ కూడా ఉంటుంది కొంతమంది ఇంట్లో, తెలుసా? సో ఎందుకంటే హీఈస్ ఎ పర్సన్. సో ఆయన ఆ విధంగా చూసుకుంటారు అనమాట. రైట్. సో ఆయనకి చిన్న ఫ్యాన్ ఉంటుంది, ఆయనకి ఏసీ ఉంటుంది. అలాగా వాళ్ళు కూడా అలా ఆ విధంగా మెయింటైన్ చేస్తారు. ఆయనకి సమర్పించే ప్లేట్లు అవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అవి మన రెగ్యులర్ వాటిలో కలపం. ఏదైతే భగవంతుడు సమర్పిస్తామో అది ఆఫర్ చేసిన తర్వాత మళ్ళీ మన పాత్రలో పెట్టుకుని వాటిని మళ్ళీ వాష్ చేసి వేరేగానే ఉంచాలి. వాటిలో మనం ఎంగిలి జూట అనేది పెట్టకూడదు. సో ఈ విధంగా మనం మెయింటైన్ చేయాలి మాతాజీ. అంతే, ఇంకా అంతకంటే ఏమీ లేదు.
తర్వాత మాతాజీ నేను మధ్యాహ్నం సాయంత్రం భోగా అర్పిస్తా, పొద్దున్న కొంచెం పాలు పెడతారు మాతాజీ. తర్వాత మన అర్చన విగ్రహాలకి వాడు ఫస్ట్ శంకుతో స్నానం చేపిస్తే చేస్తాను. చామర, పీకాకు విసమకర్ర, తర్వాత బట్ట తుడిచేది, ఈ 5 చేస్తాను మాతాజీ. కీర్తన చేస్తాను పొద్దున్నే. అదే సంకల్పం తీసుకోండి. ఇప్పుడు వరకు మీరు ఎలా చేసినా పర్వాలా, సంకల్పం అనేది తీసుకోవాలి. మీకు కుదిరినప్పుడు 10 సార్లు చేస్తే, కుదిరినప్పుడు 2 సార్లు అలా కాదు. సంకల్పం తీసుకుంటే అది మినిమం స్టాండర్డ్ అన్నమాట. ఎక్స్ట్రా మీరు ఎలాగైనా చేసుకోండి. అది స్టాండర్డ్ మాతాజీ. 2 టైములు భోగా, పొద్దున్నే పాలు మాతాజీ. ఓకే, అది మీరు పెట్టుకోండి. మీ డీటెయిల్స్ కి మీరు ఇలాగ సంకల్పం తీసుకోవాలి. సరే మిమ్మల్ని ఈ విధంగా నేను చూసుకోగలను మినిమం, అది కూడా మీ కృప ఉంటే చూసుకోగలను. అంతేగాని గర్వంగా నేను చూసుకుంటా కాదు కాదు. సో మీకు కరుణ ఉంటే నేను ఆ మాత్రం మిమ్మల్ని చూసుకోగలను. ఇంకా అంతకంటే ఎక్కువ అవకాశం ఇస్తే చాలా చాలా ధన్యవాదాలు. ఆ విధంగా మిమ్మల్ని చూసుకుంటాను. అంతే. ఆయన ఆల్టర్ ఓపెన్ అయినప్పుడు అరుపులు, కేకలు, తిట్లు అలాంటివి చేయకూడదు. ఇవన్నీ కూడా రూల్స్ అన్నమాట కదండి. ఆయన ముందు గోలు తీయకూడదు, ఆయన ముందు చెడు వాక్యాలు మాట్లాడకూడదు, అలాంటివన్నీ ఉంటాయి. అదనమాట. సో చాలా జాగ్రత్తగా ఆయన సేవించుకుంటే చాలా బాగుంటుంది. వంట చేసేటప్పుడు కూడా మూతికి నేను మాస్క్ వేసుకుంటాను మాతాజీ. ఓకే, వెరీ నైస్, వండర్ఫుల్. సపరేట్ గా ఆయనకి పాత్రలోని మా ఇంట్లోకి రాని 3 రోజులు మా అమ్మాయిలు రాని కిచెన్ లోకి. ఓకే ఓకే, అలా అయితే పర్వాలేదు మాతాజీ. ఈ విధంగా మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో మినిమం పెట్టుకోండి సంకల్పం. ఎక్కువ చేయగలిగితే ఇంకా బాగుంటుంది. రైట్ మాతాజీ, బయట ఊరికి వెళ్ళినప్పుడు ఎవరు పెట్టేవాళ్ళు లేకపోతే అర్చామూర్తిని తెచ్చుకోకూడదా మాతాజీ ఇంటికి? భగవంతుడు తెలుసు కదా, ఈ రోజు నేను ముట్టుకోలేనయ్యా అని చెప్పి తర్వాత మనకి క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన సేవించుకోవచ్చు. అదే మాతాజీ, ఒక్కళ్ళమే ఉంటాము, బయట ఒక్కళ్ళమే ఉంటాం అన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒక బాక్స్ లో ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ పెట్టేసి అక్కడ ఆయనకి చెప్పేస్తారు. సో నేను సమర్పించలేనప్పుడు ఇవి తీసుకోండి మీకు అని. సో అవుట్ ఆఫ్ లవ్ చేస్తున్నాం. ఆయనకి లేక అన్ని ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ లవ్, మన రెసిప్రొకేషన్ అన్నమాట. మన రెసిప్రొకేషన్ అది. మేము అంతే మాతాజీ. ఇంటికాడ ఎవరు లేకపోతే తిరుపతి ఎక్కడికన్నా వెళ్తుంటే బెల్లం ముక్క పెట్టేసి నైవేద్యం ఇంకా చెప్పి ఇదవుతాం మాతాజీ. రోజు మరి అర్చన చేయాలంటే ఇంటికాడ అందరం వెళ్తుంటే ఆ విధంగా అలా చేస్తారు కొంతమంది. మేము వెళ్ళేటప్పుడు డ్రై ఫ్రూట్స్ నీళ్లు పెట్టి వెళ్తాం మాతాజీ. ఎక్కడికైనా వెళ్ళాలి కావాలంటే డివోటీస్ డీటీస్ ని క్యారీ చేస్తారు. మేము కూడా ఎక్కడికి వెళ్ళా తీసుకువెళ్ళిపోతాం మాతో పాటు. ఎక్కడికి వెళ్ళాము తీసుకెళ్ళిపోతాం. మా వాళ్ళందరికి అలవాటు అయిపోయింది. మేము వచ్చామంటే ఒక ప్లేస్ రెడీగా ఉంచేస్తారు జగన్నాథ్. సో మా జగన్నాథ్ ప్లేస్ కూడా రెడీగా ఉంచుతారు వాళ్ళే. సో ఆ విధంగా అలవాటు అయిపోయింది. సో ఆయన కూడా మనతో పాటు జర్నీ చేస్తారు కాబట్టి ఆయనకు ఒక మంచి బాస్కెట్, మంచి సాఫ్ట్ టవల్ ఆయనకి కదండి, గాలి ఆడటానికి చిన్న హోల్స్ ఉన్నవి, అలాగా ఒక బాస్కెట్ రెడీ చేసుకుంటే ఆయన కూడా మనతో పాటు హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఒకసారి చూస్తారు మాతాజీ వీడియో కాల్. నాకు చూపించండి మాతాజీ.